అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జీవన్ రెడ్డి గారు 6 నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని అంటున్నారు. కానీ ఇప్పుడు మీ పార్టీయే ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి గారు చెప్పారు 4 సార్లు. పార్టీకి అత్యంత ఆప్తులు, మాకు అత్యంత నమ్మకస్తులు అనుకున్న మీ నేతలే కాంగ్రెస్ లో క్యూ కడుతున్నారు. సార్ ఇప్పుడు తల్లి పాలు దాగి అమ్మ రొమ్ము కోసే లాంటి వాళ్ళు ఈ నాయకులు అన్నారు. రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కోడిగుడ్లు అమ్ముకునేట ఆయన అని చెప్పిండు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా ఏం తప్పు కనిపిస్తుంది? వాళ్ళందరూ కూడా మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతామని చెప్తున్నారు. 80 ఏళ్ళ వయసులో పోయి కాంగ్రెస్ లో ఏరుతా, సొంతింటికి పోతా, గర్వాపస్ అంటే సిగ్గుండదండి. ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చేప్పుడు? సైడ్ రాకేష్ రెడ్డి అన్ని అభివృద్ధిని చేసుకుంటే బాత్రూములు కట్టాడు, 40 బాత్రూములు కట్టాడు. ఇక్కడ జోకర్ గారు దొరికిండు సార్, ఒక జోకర్ బ్రోకర్. ఇడు ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎమ్మెల్యే, ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ఎమ్మెల్యే. F3 ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు బీఆర్ఎస్ కి పెద్ద గుదిబండలా మారుతున్నట్టుగా ఉంది. ఆయన ఈడీ ట్యాంపరింగ్ కేంద్రంలో, ఈయనేమో రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్. టు ట్యాప్ టెలిఫోన్స్ ఫర్ ప్రొటెక్టింగ్ నేషనల్ సెక్యూరిటీ. కానీ మీ బాస్ మిమ్మల్ని పక్కన పెట్టారు, మీరు నియోజకవర్గంలో తిరిగితే వచ్చే ఓట్లు కూడా రావు అంటున్నారు. ఇది నిజమేనా? అందుకోసమే కదా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆసన్న గారి జీవన్ రెడ్డిని. జీవన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ఆసన్న గారి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. ఆర్మూర్ నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్తో పాటు ఆర్మూర్లో ఆసన్న గారి జీవన్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు చూస్తూ ఉంటే కారును ఖాళీ చేస్తామని కాంగ్రెస్ అంటోంది. కాదు, రేవంత్ సర్కార్ని కూల్చేస్తాం, రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని విపక్ష పార్టీలు అంటున్నాయి. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి క్యూ కడుతున్న పరిస్థితులే మరి కనిపిస్తున్నాయి. వీటన్నిటిని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఆర్టీవీ అన్సెన్సర్డ్లో జీవన్ రెడ్డితో మనం మాట్లాడతాం. జీవన్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. జీవన్ రెడ్డి గారు, 6 నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని అంటున్నారు. కానీ ఇప్పుడు మీ పార్టీయే ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. మేము ఎప్పుడు చెప్పలేదే, ఏ నాయకుడు కూడా కూలిపోతాదని చెప్పలేదే. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి గారు చెప్పారు 4 సార్లు. అది నేను నిన్నాను, చూశాను, మీ ఆర్టీవీలో కూడా చూశాను. నిన్నగాక మొన్న నాయకుడు కాదు, కాంగ్రెస్ లో చేరలేదు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన చెప్పాడు. ఆయన తర్వాత నిన్న వెంకటరామరెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో అపోజిషన్ లీడర్ ఉన్నటువంటి ఆయన, కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు టచ్ చేస్తే 48 గంటల్లో మీ పార్టీని కూల్చేస్తాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో పోయి ప్రజలారా నన్ను కూల్చేస్తా అని చెప్పి అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ నన్ను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఎందుకు కూలుస్తామండి? కేంద్రంలో అధికారంలో ఉన్నామా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామా? మాకు వచ్చింది 39 సీట్లు. మేము ఎప్పుడు ఎక్కడ మా ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు గారు ఎప్పుడు చెప్పలేరు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ లో అంతర్గత తగాదాలు వస్తాయి, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చేసుకుంటారు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. మేము మాట్లాడలేదు కదా సార్, మీరు చూస్తున్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు స్మగ్లింగ్ కేసులో, ఈ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద న్యూస్ ఏవొచ్చినాయి, ఏ టీవీలలో వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి పేపర్లో, టీవీలలో వచ్చినాయి. ఆ టీవీలో ఇంకా అంతగానం రాలే. చెప్తా, వినండి సార్. వాళ్ళ మధ్యలో వాళ్ళ కుమ్ములాటలు. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు కదా సార్, ఇలా కొత్తగా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కుమ్ములాటల పార్టీ కదా అది. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు అంటున్నారు కూల్చేస్తామని. కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నాడు గతంలో కొనుక్కొని వచ్చిన టికెట్ అని మేము అనలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పారు. కాంగ్రెస్ కూలిపోయే ప్రభుత్వం, కాంగ్రెస్ కూలిపోతుందని అన్నారు. మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మన ఎమ్మెల్యేలు అలాగ అనొద్దు అని రేవంత్ రెడ్డిని వెనకేసుకుని వచ్చారు. తీరా కట్ చేస్తే పార్టీకి అత్యంత ఆప్తులు, మాకు అత్యంత నమ్మకస్తులు అనుకున్న మీ నేతలే కాంగ్రెస్ లో క్యూ కడుతున్నారు. ఇప్పుడు తల్లి పాలు దాగి అమ్మ రొమ్ము కోసే లాంటి వాళ్ళు ఈ నాయకులందరూ. ఈ రంజిత్ రెడ్డి చేవెళ్ళ కోడిగుడ్లు అమ్ముకునేటని ఆయనే చెప్పిండు, మేము కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పోయి కండు వేసుకున్నాడు కదా ఆయన్నే రంజిత్ రెడ్డి అనే వ్యక్తి కోడిగుడ్లు అమ్ముకునేట ఆయన అని చెప్పిండు.
ఈ మాట కాదంటే మీరు చూడండి, ఒక మాట చూడండి, నేను చూపిస్తాను. కెమెరామెన్ చూపిస్తే ఇక్కడ చూపిస్తాం రంజిత్. ఎవరన్నారండి? సమాధానం పూర్తి చేయండి. సమాధానం పూర్తి చేయండి. జీవన్ రెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడగాలండి. మీకు అవకాశం ఇస్తాను. జీవన్ రెడ్డి గారు నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు దానికి మీరు చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకోండి. ఆ బయట చూపించి మీరు ఏం చెప్పాలనుకోండి. ఇప్పుడు వారు అన్నారు మేము అనలే కోడిగుడ్లు అమ్ముకునేటోడు, మేము ఇప్పుడు అంటే ఏమన్నారండి కదా, ఆ బయట చూపించి మీరు ఏం కోడిగుడ్లు అమ్ముకునేటోడు అని చెప్పిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. అదే పార్టీలకు పోయిన వ్యక్తి రంజిత్ రెడ్డి. అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసుకునేటోడు ఈయన. చీటర్, ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈయన. ఈ రంజిత్ రెడ్డి అనేట ఆయన ఉదయం లేచి ముఖ్యమంత్రి గారి దగ్గర, మధ్యాహ్నం కేటీఆర్ దగ్గర ఉండి ప్రతినిత్యం మా పార్టీలో ఉండి ఎన్ని విధాలుగా లబ్ధి పొందాలో అన్ని విధాలుగా లబ్ధి పొంది చివరికి ఒక కోడి గుడ్లు అమ్ముకునేటైనా, కోడి పిల్లలు అమ్ముకునేటైనా, కోళ్ళు అమ్ముకునేటైనా, కోళ్ళ దాన అమ్ముకునేటైనా, ఆ దానా ఫ్యాక్టరీ అమ్ముకునే వ్యక్తి ఇవాళ వచ్చి మా పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇన్ని బయట చూపిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు నేను అనేది అది కాదు. జీవన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను, నేను చెప్పేది అది కాదు. ఇదే కాంగ్రెస్ నాయకులు కొన్ని పదుల సంఖ్యలో బయటను చూపిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులు బీఆర్ఎస్ లో చేరక ముందు బీఆర్ఎస్ ని ఇన్ని తిట్లు తిట్టారు, వాళ్ళందరినీ ఎలా చేర్చుకున్నారని. ఇప్పుడు మీరు రంజిత్ రెడ్డిని చూపించి గతంలో రంజిత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డిని రంజిత్ రెడ్డి ఏమన్నాడు, ఇవి మీరు బయట చూపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ని తిట్టిన నాయకులను బీఆర్ఎస్ చేర్చుకున్న సందర్భాలు లేవని అంటున్నారు. మేము ఏమంటున్నామంటే ఈ రోజు వీళ్ళు చేరిన విధానం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం. ఇలా స్టేట్ అంటే గతంలో కాంగ్రెస్ లో చేరింది ఎంత ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ చెప్తాను కదా 10th షెడ్యూల్ ప్రకారం 3/4 ఎవరైతే ఉన్నారో లీడర్లు అంతా కలిసి మా పార్టీలో వచ్చి మెర్జ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ఇవాళ దానం నాగేందర్కి ఒక కండువా, కేకేకి ఒక కండువా, కడియం కావ్యకి ఇంకో కండువా, రంజిత్ రెడ్డికి వేసి ఈ కోళ్ళు దానా కోడిగుడ్లు కోడి పిల్లలు అమ్ముకొని భూ కబ్జాలు చేసి అడ్డగోలుగా సంపాదించి మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన నాయకుడు ఈ రంజిత్ రెడ్డి పోయి ఇలా కాంగ్రెస్ లో పోతే తూను ఊస్తున్నారు ప్రజలు. క్లారిటీ కావాలి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరూ వారి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, కేసు లేకుండా చూసుకోవడానికి వెళ్ళిపోయారు. అంటే బీఆర్ఎస్ లో ఉండి వీళ్ళందరూ అక్రమాలు చేశారా? ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వంలో ఎంతమంది దొంగతనాలు చేసిరు, దొంగతనాలు చేయని వాళ్ళు అంతా ఉన్నారు. దొంగతనం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, లంగతనం చేసిన వాళ్ళు, అక్రమంగా ఆస్తులు కూడా కట్టుకున్న వాళ్ళు, అక్రమంగా భూ కబ్జాలు పెట్టిన వాళ్ళు, భూ కొనుగోలు చేసిన వాళ్ళు, భూమి మీద హక్కులు పొందిన వాళ్ళు పోయినరు కావచ్చు. దానం నాగేందర్ భూ కబ్జాలు చేశారా? ఇప్పుడు దానం నాగేందర్ కూడా అన్నాడు కదా, దానం నాగేందర్ కూడా ఏమన్నాడు వినండి. అది కూడా నేను కాదు, ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్, మీరు నాకు అవకాశం ఇస్తుంటే నేను చూపిస్తా, మాట్లాడతా. లేదు మీరే క్వశ్చన్లు అడుగుతా. దానం నాగేందర్ని ఏమన్నా చూపించండి. దానం నాగేందర్ గారు కూడా మన పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల దగ్గరికి. ఉన్నప్పుడు దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేసుకుంటారు. ఇది వాస్తవం కాదా? వీరు ఇప్పుడు వారిని తిడతారు. వినండి, మేమనలేదు. దానం నాగేందర్ నేను అనట్లేదు మై డియర్ ఫ్రెండ్ రోహిత్ గారు. ఇంకా చూడండి, ఇంకా కడియం శ్రీహరి గారు వారిని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారిని వారిని ఏమన్నారు చూడండి. అస్సలేదు ఇది. రావట్లే. ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏం తక్కువ చేశారండి రంజిత్ రెడ్డికి?
కోడిగుడ్లు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చేటోని, కోళ్ళ డాక్టర్ని, మనుషుల డాక్టర్ కూడా కాదు, కోళ్ళ డాక్టర్ని మనుషుల దగ్గర డాక్టర్ దగ్గర పంపించి చేవెళ్ళలో నీ ఊరు కాదు, నీ పల్లె కాదు, చేవెళ్ళకు నీకు సంబంధం లేదు, నీది వరంగల్, నువ్వు పుట్టింది వరంగల్, పెరిగింది హైదరాబాద్లో. వినాలి, డాక్టర్ ఏంటో ఒకసారి కోళ్ళ డాక్టర్ కదా, వెటర్నరీ డాక్టర్. రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, మీ మనుషులకు సూదులు ఇచ్చే డాక్టర్ కాదు, సర్జన్ కాదు, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్, వెటర్నరీ డాక్టర్. కోడి గుడ్లు అమ్ముకునేట ఆయన, కోడి దాన అమ్ముకునేట ఆయన, కోడి పిల్లల్ని అమ్ముకునేట ఆయన, కోళ్ళ మీద దాన సప్లై చేసి వాళ్ళ భూములు కబ్జా చేసిన ఆయన. ఈయనను పట్టుకొని ఇలా చేవేళ్ళ ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే చేవేళ్ళకి ఏం సంబంధం ఉంది రోహిత్ గారు? చేవేళ్ళకి ఏం సంబంధం? ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యొక్క భిక్ష వల్ల ఆయన ఎంపీ అయ్యింది ఈ రాష్ట్రంలో. ఏం బీకాడండి ఎంపీ అయి? ఇలా అడ్డగోలుగా ఆస్తులను కట్టబెట్టుకొని ఇలా మా పార్టీని బదనాం చేయడానికి మొట్టమొదటిసారిగా టికెట్ ఇస్తే అత్యంత విశ్వాసఘాతకుడు, తల్లి పాలు దాగి తల్లి రొమ్మి కోసిండి రంజిత్ రెడ్డి. ఆయన ఒక దొంగ, ఒక చీటర్, ఒక ఫాదర్ ఆఫ్ ద కరప్ట్, ఒక చీటర్ ఆయన. ఒకసారి మీరు ముందు చూపించింది బయట ఉంది మళ్ళీ రంజిత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారండి? కోడిగుడ్లు అమ్ముకునేటోడు అంటున్నా, కోళ్ళ దాన అమ్ముకునేటోడు అంటున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఓకే కోళ్ళ దాన చూడాలి సార్, మళ్ళీ చూడండి ఏముందని మేము చూపిస్తాం. సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో వదులుతామండి. ఏం చేశామండి కడియం శ్రీహరికి? 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాము మౌలి గారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాము, కేంద్రంలో ఎంపీ పదవి ఇచ్చాము. రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా చేయి, వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడుతావో తెలియదు. ఆయన చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి తాడు కాదు, బొంగురం కాదు, కోడిగుడ్లు అమ్ముకునేటోడు. మేము ఇచ్చిన మళ్ళా ఈయన అదే తప్పు చేస్తూ ఉన్నాడు. అది కదా దాంట్లో అంటలేను అవినీతి అక్రమం ఏముంది అనేది ఆ స్థాయి నుంచి, ఈ స్థాయి నుంచి ఆకాశానికి ఎత్తాడు మా ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, మక్కలు కూడా మింగిండి అంటారు కదా ప్రతిపక్షాలు. ఇదే రేవంత్ రెడ్డి గారు మక్కల కుంభకోణం 800 కోట్ల రూపాయలు చేసినంటారు. ఇలా మక్కల రైతులు వేయాలా? ఇలా రైతులకు ఏం మోసాలు చేశారండి వీళ్ళు తుక్కుగూడలో? ఇలా కడియం శ్రీహరికి మేము ఏం తక్కువ చేశామండి? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ ముఖ్యమంత్రి, కేంద్రంలో ఎంపీ పదవి కడియం శ్రీహరి గారికి. తర్వాత ఈ ప్రాంతంలో బిడ్డని పిలిచి, బిడ్డ కంటే కావ్య ఎవరో తెలియదు, తెలంగాణ ఉద్యమంలో లేరు, గల్లీలో ఢిల్లీలో ఉద్యమం చేయలే, వంట వార్పు లేదు, బొంగు బొషాడం లేదు, ఏం పని చేసేవాళ్ళు కాదు. వీళ్ళని తీసుకొచ్చి మేము ఇంత పెద్ద ఉన్నత స్థాయిలో ఇచ్చి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చి, బిడ్డకు సీట్ ఇస్తే ఇచ్చిన తర్వాత మోసం చేసి అమ్మ పాలు దాగి అమ్మ రొమ్మును కోసినటువంటి నాయకులు వీళ్ళు కాదా అండి? ఇంత ఘోరమా? ఓకే, ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళిపోతారు? దొంగలు. ఏంటి దొంగలు కాబట్టి, విశ్వాసఘాతకులు కాబట్టి, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ కాబట్టి, చీటర్ల సంఘంకి అధ్యక్షులు కాబట్టి, డబ్బే ముఖ్యం కాబట్టి, అవినీతి చేయడం అలవాటు అయిపోయి, దొంగతనం చేయడం అలవాటు అయిపోయి, కబ్జాలు చేయడం అలవాటు అయిపోయి, భూములను దోసుకోవడం అలవాటు అయిపోయి, భూతల్లిని మింగే నా కొడుకులు వైరాలు. మేమేమంటున్నాం? భూమిని మింగారా? వెళ్ళిపోయిన నాయకులందరూ భూమిని మింగారా? వస్తుంది కదా ఆర్టీవీలో, మన ఆర్టీవీలో మన విలేకరులు, మన సోదరులు, మన చంద్రమౌళి గారు, మన ప్రసాద్ గారు, మన వాళ్ళందరూ వెళ్తారు. అంత ప్రతిదానికో లెక్కుంటారు. ఎవరిని వదలం? జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మాట్లాడుతున్నారా? నో వెళ్ళిపోయారు అక్కస్తో మాట్లాడుతున్నారా? నిజంగా వీళ్ళంతా అవినీతి చేసి వెళ్ళారు? ఎందుకంటే ఒక్క నిమిషం, గోడకు బంతితో కొడితే ఎంత స్పీడ్లో పోతే అంత స్పీడ్లో వాపస్ వస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు బీజేపీతో మంతనాలకు వెళ్ళాడు, బీజేపీ వెళ్ళంగానే అక్కడ కుదరలే బేరసారాలు. మేము ఈడీఐటీ వాళ్ళది ఈడీయిజం, మోడీది ఈడీయిజం, మన రేవంత్ గారిది రౌడీయిజం, గుండాయిజం, లేకపోతే జైలిజం. ఈయన జైలిజం, ఆయనది ఈడీయిజం. ఆయన ఖాతాలోనేమో ఈడీ, సిబిఐ, ఐటీలు ఉంటారు. ఈయన దగ్గర రౌడీయిజం, గుండాయిజం, అక్రమాలు, కబ్జాలు చేసిన వ్యక్తులు ఉంటారు. ఇట్లాంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు. మేమేమంటున్నామంటే ఇంత మోసం చేసి, ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, మా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డను అరెస్ట్ చేసిన రోజే రేవంత్ రెడ్డి గారు పోయి సీఎం ముందు కండువ కప్పుకుంటాడా? సిగ్గు లేదా అండి? అన్నం తినలేడా? తిన్నింట్లు ఉంచుతాడా? అన్నంలో బాత్రూమ్ పోతాడా? ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు బాధపడుతూ ఉన్నారు, ఆయన కాలుకు దెబ్బ తగిలింది, మేము ఓడిపోయి ఉన్నాం, మా పార్టీ నుంచి చాలామంది వెళ్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉండి మా ముఖ్యమంత్రి గారి బిడ్డ, మా అక్క కవితక్క ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు తెల్లారిపోయి జాయిన్ అయ్యండి. సిగ్గుండదా అండి? ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటి
10 సంవత్సరాలు మా దగ్గర మేత తిని అన్నం తిని మింగి అవినీతి చేసి అక్రమాలు చేసి ఆ బదనాం మా మీద వేసి ఇయ్యాల బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి చేవెళ్ళ ప్రజలు ఆయనను క్షమించరు. వరంగల్ అవుట్, చేవెళ్ళ అవుట్, మల్కాజ్గిరి అవుట్, సికింద్రాబాద్ అవుట్. అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. మేము మళ్ళా అదే మేమేంటాం, సరే మీరు గతంలో మీరు చేయలేదంటే మేము 10th షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా 3/4 మెజార్టీతో వాళ్ళు వచ్చి మా పార్టీలో కలిసిపోయారు. వీరేందండి దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, కేకేకి ఏం తక్కండి. పండు ముసలోడు 80 ఏళ్ళ వయసు వచ్చింది, సిగ్గుండదా అండి? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి తీర్థయాత్ర కోత కాంగ్రెస్లో చచ్చిపోతాట. మరి ముందే చచ్చిపోతే అయిపోతుండే కదా. మా పార్టీ కేకేఆర్ కూతురికి మేయర్, ఆయన కొడుకు చైర్మన్, ఈయనకు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చున్న ఏకైక వ్యక్తి 10 సంవత్సరాలు సమసమానంగా సీట్ వేసుకొని సెక్రటరీ జనరల్ కేకే గారు పెద్దలు గౌరవనీయులు కేకే ఏం చేశారండి? ముసల్తనంకు పండుగ షోక్ ఎక్కువ అన్నట్టు 80 ఏళ్ళ వయసులో పోయి కాంగ్రెస్లో ఏరుతా సొంతింటికి పోతా గర్వాపస్ అంటే సిగ్గుండదండి అని. కానీ మీకు ఏం తప్పు కనిపిస్తుంది? వాళ్ళందరూ కూడా మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతామని చెప్తున్నారు. ఎక్కడ అభివృద్ధి? ఏమో తప్పే ఉంది. 20 ఏళ్ళకి జరిగిపోయే అభివృద్ధి అంతా మేమే చేసినాం. ఉన్న నీళ్లు కిందికి వదిలేస్తారు. ఎక్కడుందండి అభివృద్ధి? వాళ్ళు ఇచ్చిన పథకాలు వస్తున్నా కరెక్ట్. మౌలి గారు నన్ను క్వశ్చన్ నిద్రనైపారు. వాళ్ళు ఇచ్చిన 420 పుస్తకం కొద్దిగా చెప్పనియండి సార్ ప్లీజ్. ఇది 420 అండి. ఇది నేను కాదు, గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇదే తుక్కుగూడలో వచ్చి ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చారండి. ఉద్దర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన టీవీ స్టూడియో పక్కన ఉంటాడు. ఉద్దర అంటే ఉద్దర పథకాలు ఇస్తాడు. యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, ఉద్దర పథకాలు ఆయన ఇచ్చేది. అందుకోసమే U3 ముఖ్యమంత్రి అంటున్నాం మేము. బస్సులలో అవే బస్సులు, అవే టైర్లు, అదే డీజిల్, అన్ననే తిరుగుడు. దాంట్లో రూపాయి ఖర్చు లేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ 353 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. దాంట్లో 60-70 రూపాయలు వేసి నేను ఇది ఇస్తున్నా అని చెప్పిండు. టీఎస్ తీసి టీజీ మార్చాలి, ఆర్టీవీ విలేకరులు అంటుండు. మీ పైసలు మీ జేబుల నుంచి మీ నంబర్ ప్లేట్లు మారుతాయి. ఇందులో ఏమున్నాయండి? గవర్నమెంట్ పైసలు, సివిల్ సప్లై పైసలు, ఇక్కడ ఆర్టీసీ కార్పొరేషన్, ఈ పైసలు తప్ప. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు చేసింది ఏందండి? 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళు అన్న పథకాలు చూపిస్తా నేను అక్కడికి వస్తా. మళ్ళీ కొత్తగా చిత్తుక్కుగూడలని నిధిస్తా అంటే ఎవరు నమ్ముతారండి? వారు చెప్పిన మాటలు వారే. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. చెల్లించిరండి 420 పథకాలు నేను చెప్తే ఆ టీవీ మీకు సాయంత్రం డిన్నర్కి ఇక్కడే టైం అయిపోతుంది మన వాళ్ళందరికీ. ఇదండి 420. ఇది కాకుండా మళ్ళీ అదే తుక్కుగూడలో తుక్కు విషయాలు మాట్లాడి ఈ 420 హామీలను అమలుపరచకుండా మళ్ళా కొత్తగా ఒక దుకాణం పెట్టుకొని పాంచ్ న్యాయ్ 25 హామీలన్నీ మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా వాళ్ళు నిన్న. ఇది కనబడుతుందా సార్? ఇది 5 న్యాయ్ 25 గ్యారెంటీ అట. పాత 420 పోయింది. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే రోహిత్ గారు పేజీ నెంబర్ 23 సార్. 23లో వారు ఏం చెప్తారంటే పేజీ నెంబర్ 23 ఐటమ్ నెంబర్ 13లో దాంట్లో వారు ఏమంటారంటే వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఎన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. అవుతారా అండి? ఇలా రంజిత్ రెడ్డి గారు రేపు ఎట్లా ఓడిపోతూ ఉన్నారు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోవాలి కదా, పోటీకి అనర్హులు కావాలి కదా. రాహుల్ కాంగ్రెస్ ఏమో ఇది చెప్తుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏమో రేవంత్ కాంగ్రెస్. ఏది నమ్మాలండి? అదే స్టేజ్ మీద అదే వేదిక పైన ఖమ్మం జిల్లా తెల్లం వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అవుతారండి. వీళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉంటుంది 23వ పేజీ నెంబర్లో. ఈ పేజీ నెంబర్లో మరి ఇది కరెక్టా లేకపోతే ఇది ఇచ్చింది ఇది రేవంత్ కాంగ్రెస్ కరెక్టా? ఎవరు నమ్మాలండి? ఇవి మాటలా నీటి మూటలా? రోహిత్ గారు ఎవరు నమ్మాలి? తుక్కుగూడలో అక్కడే 420 హామీలు ఇచ్చి అమలు పరచకుండా మళ్ళీ వచ్చి అదే రాహుల్ గాంధీ చేతుల మీదుగా మళ్ళీ 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్నాడు. ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు చూపిస్తారు కదా. అందుకోసమే
వార్ వన్ సైడ్ ఉంది గ్రౌండ్ లో. మరి మాటలు నమ్మలే, మేము ఓడిపోతామంటే ఆర్టీవీ కూడా నమ్మలే, మేము ఓడిపోయినాం. ఇవాళ వాళ్ళకు కూడా అండర్ గ్రౌండ్ కరెంట్ ఉంది. విమర్శలు ప్రారంభమైనాయి, వ్యతిరేక ప్రారంభమైంది. ముసలవ్వలు 4000 కోసం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా? గుర్తుంది. 111 రోజులు. 111 రోజులు కూడా మేము ఎందుకు వచ్చామంటే ఇలా 100 రోజులు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అన్నారు. దాంట్లో ఆర్టీవీ వాళ్ళు కూడా అన్నారు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి. వచ్చింది కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ వచ్చింది, మార్పు కూడా వచ్చింది. మన ఇంటర్వ్యూ సమయంలో 11 సార్లు కరెంటు పోయింది. ఊర్లల్లో కరెంటు పోతున్నాయి, మోటార్లు గాలిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉన్నాయి, జనరేటర్లకు గిరాకీ వచ్చింది, మోటార్లకు వైర్లే దుకాణాలు ప్రారంభమైనాయి. తులం బంగారం మా అక్క చెల్లెలకు లేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇంతవరకు రాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతులకు రైతు బంధు రాలేదు, రైతులకు 15,000 రైతు బంధు రాలేదు. అయ్యా అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు 15,000 కాదు 5,000 10,000 కూడా రాలేదు. 5 ఎకరాలకు కూడా రాలేదు. రైతు కూలీలకు 12,000 అన్నారు, అది కూడా రాలేదు. మా నిరుద్యోగ యువకులు ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేక జర్నలిస్టులుగా మారి చదివి ఏం చేయాలని అర్థం కాక మమ్మల్ని తిట్టడానికి ఇక్కడ జర్నలిస్టుగా మారినటువంటి ఉద్యోగస్తులకు నిరుద్యోగంతో ఉన్నారు. మా వదినలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తున్నారు. ఆ తల్లికి వస్తాయని చూశారు, వాళ్ళ అత్తకు 4,000 వస్తాయని చూశారు, చెల్లికి 2,500 వస్తాయని చూశారు, భార్యకు 2,500 వస్తాయని చెప్పి రోహిత్ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ రూపాయి రాలేదు. మమ్మల్ని హిప్నటైజింగ్ చేస్తున్నారా? ఏం సార్ వాస్తవం కాదా? మన అత్తమ్మకు వస్తే తీసుకోవా, మన తల్లికి వస్తే తీసుకోవా, ఇక్కడ నీకు ఓటక్కు లేదా, మన వదినకు 2,500. కానీ జీవన్ రెడ్డి గారు మీరు ఉన్న ఖజానా అంతా మీరు ఖాళీ చేసిపోయి పైసలు లేకుండా చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమి ఇవ్వట్లేదని బదనం చేస్తున్నారా? ఖాళీ చేసేది మేమే ఉంటుందండి. ఎన్నోసార్లు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసినారు. పరిపాలన చేయడానికి మౌలి గారు తెలివి కావాలి, ఖజానా అవసరం లేదు. మాకు ఖజానా ఉండేనా? 6 లక్షల కోట్లు మా దగ్గర ఉండేనా? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అక్కడ పడి ఉండేనా? 85,000 కోట్లు రైతు తెలంగాణ ఏర్పడే నాటికి 40,000 కోట్లతో మీ ఇంటికి నీళ్లు ఇచ్చింది. వాస్తవం కాదా? వాస్తవం కాదా? దీనికి సమానం చెప్పండి. డబ్బులు ఇచ్చారా మాకు? మిషన్ భగీరథ 40,000 కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చిచ్చాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చాడా? శ్రీధర్ బాబు ఇచ్చారా? బట్టి విక్రమార్క గారు ఇచ్చారా? కాళేశ్వరానికి 80,000 కోట్లు ఎవరు ఇచ్చారని తెలివితో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం 18 గంటలు పనిచేస్తూ రాత్రి 3 గంటల వరకు పనిచేస్తూ ఇలా ఇన్ని పథకాలు మీకు అందించాడు. ప్రతి ఏమన్నారు పెడతా అంటే ఆశనట 4,000 ఇస్తారంటే ముసలోళ్ళంతా అటే పోయినారు. రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు ఈ ఆర్టీవీ నుంచి నేను చెప్తా ఉన్నా, ఈ ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే మా వైపు రండి, వాళ్ళ వైపు వండి. తులం బంగారం రాకపోతే మా వైపు రండి. మా అక్క చెల్లెలకు 2,500 ప్రతి మహిళకి ఇస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే బీఆర్ఎస్ కారు గుర్తు కోటేయండి అని చెప్తా ఉన్నాం. చెప్తున్నారు కదా, ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ ఉంది, కోడ్ తర్వాత మీరు చెప్పింది ఎట్లుందంటే చంద్రమౌళి గారు అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుగుతాడా? 40 రోజులలో పింఛన్లు ఇయ్యనోడు, 2,500 రూపాయలు ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోళ్ళు ఇయ్యాల రేపు ఇస్తారంటే నమ్ముతారా ప్రజలు? చాలా కోపంతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్క రోజులో అమలు చేయడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు 120 రోజులు 110 రోజులు దాటి 120 రోజుల వరకు అవుతుంది. రేవంత్ సర్కార్ దాటి 4 నెలలు అవుతుంది. అన్ని హామీలను ఒకేసారి అమలు బోనస్ వడ్లకు బోనస్ ఇస్తాను చెప్పండి 45 రోజులు ఒక్కొక్కటి అమలు చేసుకుంటాం. బోనస్ కూడా ఇవ్వలేరా? మేము 10,000 రూపాయలు రైతు బంధు మొత్తం 63 లక్షల మంది రైతులకు ఇచ్చాము. మీరు 15,000 ఇవ్వలేరు, 10,000 ఇవ్వలేరు, మొత్తం ఎకరాలకు ఇవ్వలే, 4 ఎకరాలకు ఇచ్చారు కూడా 80% 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వలేరా? 80% ఇచ్చేసాం. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఖజానాన్ని ఖాళీ చేసి పెట్టడం కారణంగా కొంత సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని చెప్తారు. అవసరం లేదు. బడ్జెట్లో మేము లెక్కలు రాసేదంతా డబ్బులు ఉండవు సార్. బ్రీఫ్ కేసు పట్టుకొస్తారు కదా, ఈటల రాజేందర్ నుంచి హరీష్ రావు దాకా ఆ బడ్జెట్లో పైసలు ఉండయి. అది ఫోటో కోసం బ్రీఫ్ కేసు తీసుకొస్తారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమనుకో లంకె బిందెలు అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంచుకొని వచ్చినా అంటే లంకె బిందెలు మరి నువ్వే అన్నావు సెక్రటరేట్ కింద ఉన్నాయని చెప్పి తవ్వుకో. లంకె బిందెలు ఉండయి, డబ్బులు ఉండయి ప్రభుత్వాల దగ్గర. ఇలా దేశాల అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా, చైనా దేశాలు కూడా ఇలా అప్పుల పాలై ఉన్నాయి. భారతదేశం కూడా మోడీ గారు రాకముందు ఎన్ని లక్షల కోట్లు నేను అంతకు 10 అప్పు చేసి పెట్టి ఇలా మోడీ గారు మీకు డాటా కావాలంటే ఇస్తారు, 2 నిమిషాలు సమయం ఇస్తే. అప్పులు చేయండి ఎవరండి? అనిల్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ దాకా, అదాని దాకా ఉన్నాయి. వీళ్ళ దాకా ద్వంద్వనీతి లేదు. రాహుల్ గాంధీ అదాని వద్దు అంటాడు, రేవంత్ రెడ్డి అదాని ముద్దు అంటాడు. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు, కాంగ్రెస్ బలపడుతోంది అనే అక్కసుతో
నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్. కారు ఖాళీ అయిపోతుందనే భయంలో, అభద్రతా భావంలో కారు ఉంది అని ఎప్పటి కాంగ్రెస్ కాలుగా నేతలు సార్ అంటున్నారు. కాదా ఖాళీ కారు ఓవర్లోడ్ అయింది. సర్వ పార్టీలు అన్ని వచ్చి ఇంట్లో కూర్చున్నాయి. మీ ఇంట్లో ఎవరు వచ్చారు? వేరే పార్టీల నుంచి సార్ మీరు స్నానంకి వెళ్ళినప్పుడు బాత్రూంలో నల్లా చాలు చేస్తారు. బకెట్ నిండిన తర్వాత ఒలికిపోవా? అన్ని పార్టీలలో ఇంట్లో వచ్చి కూర్చున్నారు. ఓవర్లోడ్ అయింది, రంజిత్ రెడ్డితో ఓవర్లోడ్ అయింది, వాళ్ళకి రాజకీయాలు ఉంటాయి కదా. రంజిత్తోని 5 మంది లేరు, కేకేతోని ఒక్క మనిషి కూడా లేడు, కడియం కావ్యతోని ఒక మనుషులే లేరు అసలు. ఇప్పుడు వరంగల్లో ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో అని తలలు పట్టుకుంటున్నారంట. మరి అదే కదా, అంటే ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. జాతీయ సార్ సిగ్గుందా ఈ జాతీయ పార్టీలకు? కాంగ్రెస్ బీజేపీలకు. నగేష్ ఏ పార్టీ అండి? కడియం శ్రీహరి ఏ పార్టీ అండి? కడియం కావ్య ఏ పార్టీ అండి? రంజిత్ రెడ్డి ఏ పార్టీ అండి? ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దానం నాగేందర్ ఏ పార్టీ అండి? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఏ పార్టీ అండి? భువనగిరిలో ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారండి? వీళ్ళకు అభ్యర్థులు దిక్కులేరు. జాతీయ పార్టీలు చంద్రమౌళి గారు అభ్యర్థులు దిక్కులేరు సార్. వాళ్ళకి క్యాండిడేట్లు మేము బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. వినండి, ఒక ఉత్పత్తి కేంద్రం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాయకులను తయారు చేస్తుంది. నాలాంటి నాయకులు, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు 2014లోను 2018 ఎన్నికల తర్వాత 2 సార్లు ఆ పరిస్థితి ఎందుకు? రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఎందుకు పెట్టారు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా మేము చట్ట ప్రకారం కాదు. మీకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు, ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇతర పార్టీ నాయకులు మళ్ళీ రోహిత్ గారి మీద అదే చెప్తారు 10th షెడ్యూల్ వాళ్ళు మారుస్తా అని చెప్పారు. షెడ్యూల్ గురించి మాట్లాడలేదు. వాళ్ళు చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో మళ్ళీ చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన హామీ గురించి నేను మాట్లాడలేదు. చట్టానికి నైతికానికి అది ఉండే కాబట్టి దాని ప్రకారం 3/4 గారు నేను అనేదానికి చట్టానికి నైతికానికి చాలా తేడా ఉంది. అసలు పార్టీల నాయకులు వద్దా? పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మ క్రియ ఈ దేశంలో ఎవరున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఎమ్మెల్యేలు 7 నుంచి 11 మందిని గొర్రెలను జంగిట్లో బర్రెలను కొన్నట్టుకు ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు దీనికి కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అవినీతి అంటారు. మమ్మల్ని చెప్పండి సార్. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ 4 కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఉండరు. 2001లో ఎవరు ఉండండి మా పార్టీలో? 2001లో ఒకే ఒకటి 10,000 అడుగుల జర్నీ అయినా కానీ ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కావాలంటే మౌలి గారికి రండి. 10,000 అడుగులు నేను పోవాలనుకుంటే ఒక్క అడుగే స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక్కడు దమ్మున్న ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఒకే ఒక్కడు బయటకు వచ్చిండు. ఆ ఒక్కడితోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించాం. 60 లక్షల మంది సభ్యులు మా పార్టీలో ఉన్నారు. ఏం ఖాళీ అవుతారండి? కడియం శ్రీహరితో 3 పోలేదు, కేకేతో 4 పోలే, బొంతురామతో 3 పోలే, దానం నాగేందర్తో ఎవరు పోయారు? అంటే ఒక్కొక్కరితో అయిపోతున్నారు. అన్నట్టే ఒక్కొక్క అడుగులాగే ఒక్కొక్క కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళందరూ కూడా 60 లక్షల మంది అవుతారంట కదా. ఎక్కడ 60 లక్షల మంది అయ్యారు? ఎక్కడ అయ్యారు చెప్పు నాకు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేసిరన్నట్టు మాట్లాడుతారు. మీరు జర్నలిస్ట్ అయ్యుండి మీరు 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే 10 లక్షల మంది సిమ్లు, ఎన్ని ఆఫీసులు, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలా, ఎక్కడ ఆఫీసులు పెట్టిరు? మీరు అట్లా మాట్లాడుతూ 10 లక్షల మంది పోయిర్రా? కేకేతో ఒక ఫోటో, ఒక విజువల్ వేయండి. డెస్క్ నుంచి శ్రీధర్ గారు ఒక విజువల్ వేయండి. కేకేతో చేయండి. ఒకటే కాంగ్రెస్ కండువాలు కూడా లేదు అలా. పాపం ఎందుకు మాట్లాడతారు ప్రసాద్ గారు? ఊరికే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడచ్చు. అనర్గళంగా అరగంటగా ఇంకా 2 గంటలైన ఆర్టీవీతో మాట్లాడతా. వీళ్ళతో ఏమైందండి? రైల్వే భోగి లాంటిది టీఆర్ఎస్ పార్టీ. ఉంటాడు, ఎప్పుడు భోగి ఫుల్ ఉంటుంది మాది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1 ఎంపీ సీట్ అయినా గెలుస్తుందా? 16 గెలుస్తాం, 17 గెలుస్తాం. అత్యధికంగా గెలుస్తాం అన్నది. పోటీ చేసిన వాళ్ళందరూ గెలుస్తామని ముందడుకు పోయి పోటీ చేస్తారు. మేమేం తక్కువ చేసామండి? ప్రజలకి అన్నీ చేశాం. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించారు. మేము క్షమాపణ కోరినాం, నమస్తే పెట్టినాం. మేము గౌరవిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదాలో మేము పనిచేస్తున్నాం. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే ఈ మాటలని చెప్పకుండా కేంద్రంలో మోడీయిజం, ఇక్కడ కేడీయిజం, ఈ రేవంత్ రెడ్డి గారు కేడీయిజం, రౌడీయిజం, గుండాయిజం, కేసులు పెట్టుడు ఎందుకండి? ఇవన్నీ సక్రమంగా పాలించండి, చెప్పిన హామీలను అమలు చేయండి. ఆ కేంద్రంలో మోడీ గారి కథ చెప్తా ఒక్క నిమిషం. మరి కాంగ్రెస్ వాళ్ళది ఎక్కువైపోతుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా? ఎక్కడ ఓకే? ఇవే అని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. మరి బీ టీం అయితే ఆయన ఎందుకండి అంతా ఓడిపోయేటోళ్ళని పెట్టిండు? దానం నాగేందర్, కిషన్ రెడ్డి గెలవాలని,
రంజిత్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలని, పట్నం మహేందర్ రెడ్డి ఈటల రాజేందర్ గెలవాలని, భువనగిరిలో ఆయనని పెట్టడం, ఈయనని ఇక్కడ పెట్టడం. మీరు 16 సీట్లు గెలుస్తా ఉన్నారు, మీరు చెప్పిన పేర్లు నిజామాబాద్లో జీవన్ రెడ్డిని పాపం నడవరాదు ఆయనకు పెద్ద మనిషికి. మీరు 16 ఎంపీ సీట్లు గెలుస్తా అన్నారు, కానీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా బీజేపీ ఎంపీ సీట్లే. మొన్న ఆదిలాబాద్లో పెద్దన్న బడేబాయి చోటేబాయి, బడేబాయి మాషాల్లా చోటేబాయి బిస్మిల్లా అని ఎవరన్నారండి చెప్పు? పెద్దన్న చిన్నన్న అని చెప్పింది ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిశారా? పెద్దన్న అని చెప్పింది నువ్వు కాదా? ఇలా పెద్దన్నని ఎందుకు అంటున్నావు? ఆయనేమో పార్లమెంట్లో ముద్దు పెడతారు రాహుల్ గాంధీ, ఇక్కడేమో ఈయన బడేబాయ్ అంటాడు. ఇక మోడీ వాళ్ళ కథ ఇక్కడ వాళ్ళు ఏంది, వాళ్ళ ఇప్పటి వరకు ఈడీ కేసులల్లో అది ఉండే కదా సార్, ఈడీ కేసులో. కానీ జీవన్ రెడ్డి గారు చెప్తాను సార్, చెప్పండి. మీరు మోడీ గురించి తర్వాత చెప్తారు కానీ ఆశన్న గారి జీవన్ రెడ్డి వైఖరి నచ్చక మీ నియోజకవర్గం నుంచి చాలా మంది మీ పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నమాట, నిజం కాదా? ఎగ్జాంపుల్ చేద్దాం, బబ్బులు, కాంతి శ్రీనివాస్, ఎంసీ ఇలాంటి చాలా మంది వైఖరి నచ్చక వెళ్ళిపోయారు. నాయకులండి ఎందుకు వెళ్ళిపోయారు? 2003లో నేను 2001లో ఉద్యమంలో ఉన్నప్పుడు, 2006లో బీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడు నా ఎంబట ఒక్క కౌన్సిలర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఎవరు లేడు. నేను పార్టీలో చేరిన తర్వాత 32 మంది కౌన్సిలర్లను తయారు చేసాం, 13 మంది పిఎస్సిఏ చైర్మన్లను మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తయారు చేసాం, 4 జడ్పీటీసీలు, 3 ఎంపీపీలు, 4 జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్, 4 చైర్మన్లు ఇప్పించుకున్నాం మా నియోజకవర్గంలో. వాళ్ళు కొంతమంది పోతే కొంతమంది వాళ్ళు ఎవరైతే అవినీతి చేసిరో, ఎవరైతే అక్రమాలు చేసిరో, ఎవరైతే మా ఓటమికి పాల్గొన్నారో వాళ్ళంతా పోయిర్రు. మేము బాధపడాం. స్వయంగా మీ ఆర్మూర్ మున్సిపాలిటీలోంచి కూడా మీ పార్టీ కార్పొరేటర్లు వెళ్ళిపోయి చివరికి కాంగ్రెస్ వాళ్ళు చైర్పర్సన్ అయ్యారా? రంజిత్ రెడ్డి ఇంత పెద్ద చీటింగ్ చేస్తూ ఉంటే నువ్వు కౌన్సిలర్ గురించి మాట్లాడితే సార్ మీకు దండం. ఇక్కడ కేకే గారు మారుతూ ఉంటే, అక్కడ కడియం శ్రీహరి గారు మారుతూ ఉంటే, 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీ, డిప్యూటీ సీఎం బిడ్డకి సీట్ ఇస్తే కూడా వెళ్ళిపోతే వీళ్ళు కాదకుండా కౌన్సిలర్ల గురించి ఎందుకు సార్ వాళ్ళు? ఆర్మూర్లో మీ పునాదులు కదులుతున్నాయా లేదా? మీ అనుచరులే వెళ్ళిపోతున్నారా లేదా పార్టీలోంచి? వచ్చే ఎలక్షన్లో చూస్తారు కదా, తినబోయే ముందు రుచులు ఎందుకు? మొన్న ఓడిపోయిన ఓటమిని అంగీకరించిన, ప్రజల మధ్యకి వెళ్తున్నా, దండం పెడుతున్నా, ఏమన్నా తప్పులుంటే క్షమించమని చెప్తా ఉన్నా. వచ్చేసరి పురుగులలో పెట్టి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు నన్ను వచ్చే ఎన్నికల్లో 100%. అక్కడ మరి ఆల్రెడీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్ని అభివృద్ధిని చేసుకుంటూ బాత్రూములు కట్టాడు, 40 బాత్రూములు కట్టాడు. అంటే మీరున్నప్పుడు ఎలా ఉన్నాయో పైడి రాకేష్ రెడ్డి వచ్చిన తర్వాత పొంగు చేసిండు, ఏం చేసిండు అని ఒక తెలకుండా ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఇప్పటికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో నా దాంట్లో చారాన తీసుకొస్తే నేను పోటీ అయ్యా. ఒకసారి పైడి రాకేష్ రెడ్డి విజువల్స్ ప్లే. వద్దని జోకర్ సైకో డ్రగ్గిస్ట్, ఈజ్ అ సైకో డ్రగ్గిస్ట్. నేను చెప్తున్నా, ఎందుకు ఆయన ఫోటో ఎందుకు గలీజ్గా వద్దు, మళ్ళీ షోది మళ్ళీ వాల్యూ పోతుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన అంటే మీరు సార్ ఆయన సార్ పొద్దున 6 గంటలకు ఏం మాట్లాడతాడు, మధ్యాహ్నం ఏం మాట్లాడతాడు, రాత్రి ఏం మాట్లాడతారు అండి. ఒక్క షోకు ఇంకో షోకు తీయండి, ఇట్లా చూడండి రాకేష్. అరే అబ్నార్మల్ ఉంటాడండి ఆయన. ఆ ముఖం చూడండి, ఆ ముఖం చూడండి. కొకైన్ అడిక్ట్, గంజాయి తాగేటోడు వాడు. కుంభకోణం అండి మొత్తం. కేజీఎఫ్ ఓబులాపురం మెనకన కుంభకోణం కాన్ఫరెన్స్ లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. అక్కడ ఒక సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఈ రోజు ఎవరు అడిగితే వాళ్ళని హత్యలు చేస్తారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. అందు గురించి ప్రజలను గెలిపించారు. చెప్పండి. నేను ఒకటేనండి, ఇప్పుడు నాకు థ్రెట్ అనేది నేను నిన్ననే చెప్పాను, నాది మరణం లేని జననం. బస్ ఎక్కడికైనా తెగిస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇట్లాంటి జీవన వల్ల 100 మందిని సరే కొన్ని అంతా ఖరాబ్ చేసారు సార్ నాకు. ఓకే, నేను ఒకటి అడుగుతాను. మీ నియోజకవర్గం కదా, మీ మౌలి గారు అడిగారు. ఏ నియోజకవర్గం ఏంది మాట్లాడుతున్నా? నేను దేశం రాష్ట్రం మాట్లాడితే నువ్వు ఎర్రచందనం స్మగ్లర్ జైలుకు వచ్చినాడు, ఒక డ్రగ్గిస్టు, ఒక గంజాయి వ్యాపారి, ఒక ఎర్రచందనం వ్యాపారి. నీ షోలో నచ్చి రెడ్ గోల్డ్ అని చెప్పాడు కదా. రెడ్ గోల్డ్ అంటే ఏందండి? అది ఏమన్నా నోబెల్ బహుమత? రెడ్ గోల్డ్ వ్యాపారం చేసేవాడు ఏమన్నా ఉంటాడా అండి? అది ఏం చేశాడు? ఏ దేశంలో ఉంది వ్యాపారం? ఎక్కడుంది వానికి? వాడు ఏం చూపించిండు అఫిడవిట్లో? రెడ్ గోల్డ్ అమ్మానని చెప్పాడు. రెడ్ గోల్డ్కు ఎగుమతులు దిగుమతులు ఏంది, సుంకాలు కట్టింది ఏంది, ఐటీ ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏంది, జిఎస్టీ ఏంది, ఏం చూపించాడు? వాడిని పట్టుకొని మీరు బాజాప్తో నాకు లైసెన్స్ ఉందని చూపిస్తున్నాడు కదా. లైసెన్స్ అనలే, ట్రేడ్ మార్క్ అన్నాడు. నీకు కూడా వస్తాయి ట్రేడ్ మార్క్. మీరు అడగడం వాడి మీకు అడగడం ట్రేడ్ మార్క్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. ఇప్పుడు వాడు చేసిండు కదా, లైసెన్స్ ఉంది కదా. వాడు ఏమేమి ఉందో మొత్తం తీసుకొని రమ్మని చెప్పండి.
ఎగుమతి ఎంత చేశాడు, దిగుమతి ఎంత చేశాడు, ఎన్ని కోట్ల వ్యాపారం చేశాడు, దాని మీద జిఎస్టీ ఎంత కట్టాడు, టీడీఎస్ ఎంత కట్ అయింది, అఫిడవిట్లో ఎంత చూపించాడు. అఫిడవిట్లో ₹1 చూపించాడు ఎర్రచంద్ర, ఒక ముక్కమ్మినా చూపించాలి కదండి అఫిడవిట్లో. దాంట్లో మీకేమైనా అభ్యంతరం ఉందా? కోసమే హైకోర్టులో కేసు వేసినాం కదా, హైకోర్టులో కేసు ఉంది డిస్క్వాలిఫికేషన్కి. నేను వేసాను, కాంగ్రెస్ వాడు వేసాడు. తప్పుడు పత్రాలు, తప్పుడు ధృవపత్రాలు, తప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఎన్నో కథలు ఉన్నాయి. డిస్క్వాలిఫై అయిపోతాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పోద్దంటారా? 100% పోతుంది. మేము వేసినాం, కోర్టు నిర్ణయిస్తుంది, తొందరలోనే అయిపోతాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి వెళ్ళారా? పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? 30 సార్లు పోయినా. ఏం జరుగుతుందో ఏమైందా? ఆడు మా మసీదులు గుల్ల కొడుతూ అంటుండు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. కేఏ పాల్ అంటారు, ఆర్మూర్ పాల్ రాకేష్ రెడ్డి అంటారు. నేను సార్ ఆర్మూర్ పాల్ ఇవాళ రాలేదు సార్ అంటే, ఎవడరా ఆర్మూర్ పాల్ అంటే, మన ఈడు సార్ మన ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే అంటారు. ఏం చెప్పాలా? నా వాళ్ళు కూడా మీ పైన విరిచి పడతారేమో చూడండి. నేను ఆర్మూర్ పాల్ అంటారు, నేను కేఏ పాల్ అంటే, కేఏ పాల్ పెద్దలు గౌరవనీయులు వారిని ఎందుకంటండి నేను. పాపం ఆయన మొత్తం ప్రపంచ శాంతి కారకుడు, ప్రపంచ 2 దేశాల మధ్య యుద్ధాలు ఆపుతాడు, 130 దేశాలు తిరిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కేఏ పాల్ గారిని అంటే. ఆర్మూర్లో పాలు ఉన్నాడు అంటుండు మా వారిని. అంటే పాలని ఎందుకు, పాలతో పోల్చడం ఎందుకు ఆయన? ఏమో నాకు తెలియదు, ప్రజలు అడగాల మీరు. ఓకే, ఆర్మూర్లో గతంలో స్కూల్స్ అభివృద్ధికి నోచుకోలేదు, కనీసం స్కూల్లో సరైన వాష్రూములు లేవు, నేను వచ్చిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి చేశాను అని ఆయన కొన్ని చూపిస్తారు. మీరు పిక్చర్ల మాటలను కూడా లెక్కలోకి తీసుకుంటా అంటే తీసుకోండి, లేదా డేటా తెప్పిస్తా అంటే ఆర్టీవీ మీరు నాకు మీ విలేకరులు అందరినీ పంపండి, ఇస్తాను నేను. మా నియోజకవర్గంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆడి మాటలు ఇడిచిపెట్టండి, వదిలేయండి చెత్త మాటలు. 100 కోట్ల జీవోలు, 100 కోట్లు ప్లే చేద్దాం. అనే మన ఊరు మన బడికి మీకు తెలియని విషయం చెప్తున్నాను. 7,000 రాసుకో ప్లీజ్ రైట్ డౌన్, 7,670 కోట్లు మా ప్రభుత్వం ప్రకటించింది, ప్రతి నియోజకవర్గంలో ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి 60-70 కోట్ల రూపాయలు ఇచ్చాం. వాడు ₹1 రాలేదంటే ఏంది? 400 మంది ఒక్క బాత్రూంలో పోతారా అండి? అది వాస్తవమా? ఆ స్కూల్కి వెళ్దామా? గతంలో నీకు దమ్ముందా రోహిత్ గారు వెళ్ళడానికి? ఆ స్కూల్కి వెళ్దాం. 400 మంది ఒక్క బాత్రూంలో పోయినడానికి, ఒక్క బాత్రూంలో మీరు ఏది చెప్తుంది కానీ శాశ్వతంగా ప్రకటించేస్తాం రాజ్యాంగంలో రాసించి. ఒక్క బాత్రూంలో 400 మంది వెళ్ళి ఎక్కడ పోతారు, ఏం పోతారు, ఏం మాట్లాడతారండి? అనేక నిజం కదా రెనోవేషన్ అంతా? నిజం కాదా? ఎవరో ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి సున్నామీ వేపించి ఇట్లా చేశారు. అది నేను ఒకసారి పీసీఆర్ స్కూల్ 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూర్కి. సారీ, ₹4 ఉంది యూపీఎకండి. నా 4,000 కోట్లు యూపీయండి, నా సిద్ధులగుట్ట యూపీయండి, నా ఆలూరు మండలం యూపీయండి, నా డొంకేశ్వర్ మండలం చూపియండి. నేను ఆర్మూర్కి తెచ్చిన నిధులు తీసుకురండి. నేను 13 వేపించిన బైపాస్ రోడ్లను చూపియండి, సిద్ధులగుట్టకు రోడ్డును చూపియండి, శివాలయంకు రోడ్డును చూపియండి. నేను 130 కోట్లు గుడిలు కట్టించా, 17 ఫంక్షన్ హాల్ కట్టి, అవి చూపించిన తర్వాత చూపియండి. వీడు ఒక్క బాత్రూమ్ కడితే చూపిస్తే నా ఫంక్షన్ హాల్ని చూపి 17 ఫంక్షన్ హాల్లను, నా ఉమ్మెడ బ్రిడ్జిని 150 కోట్ల చూపియండి, వెల్మల్ బైపాస్ రోడ్డుని చూపియండి, ఆర్మూర్ బైపాస్ రోడ్డుని చూపియండి, ఆర్మూర్ బైపాస్ రోడ్డుని చూపియండి. ఈ 4 బాత్రూమ్లు చూపిస్తే ఎట్లా అండి? ఐఎమ్ సారీ, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ వన్. నాది చూపియండి, వాంది చూపియండి. అప్పుడు కూర్చో ఒకరోజు పెట్టుకుందాం. వీడియో చిల్లరగా తీసుకొచ్చిన అంటే సిద్ధులు మధ్యలో వీడు ఎక్కడ జోకర్ గారు దొరికిండు సార్, ఒక జోకర్ బ్రోకర్ వీడు, ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎమ్మెల్యే, ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ఎమ్మెల్యే, F3 ఎమ్మెల్యే వీడు. మరి జనం ఎందుకు ఆదరించారు? తెలియదు కదా, చూసిరు కొత్త పాతొక రోత, కొత్త వింత. నా పాతది రోత అనుకున్నారు, కొత్తగా వింత వీడేదో పీకుడుగాడు అని చెప్పి గెలిపించి ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. కాదు, జీవన్ రెడ్డి గారు కనీసం ఊర్లో ప్రజలకు అందుబాటులో ఉండరు, ఫోన్లు లిఫ్ట్ చేయరు, కేవలం కవిత కేటీఆర్ చుట్టూ కూడా వాళ్ళకి అందుకే ఓటమి చెందారంటారు. 2 సార్లు గెలిపించారు కదా, మరి 2 సార్లు ఎందుకు గెలిపించారు ప్రసాద్ గారు? స్టేట్ అంతా వేవ్ వచ్చింది గాల్లో, అందరితో మనం పోయినాం, అక్కడ కాంగ్రెస్ వాడు ఓడిపోతారని చెప్పి వీనికి వచ్చినాయి ఓట్లు, గెలిచాడు. అట్లా మాట్లాడితే ఎట్లా? అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు, వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఉన్నాను. ఇవి గెలుపు ఓటములు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఇక వదిలేండి, ఆర్మూర్ వేరే కథ కొట్టాను. ఇప్పుడు స్కూల్ అన్నారు కదా, మీరున్నప్పుడు స్కూల్స్ ఉన్నాయంట, అవి కూడా పంపించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఏం స్కూల్ సార్? ఇది స్కూల్ కాదండి, అది జంబియన్ మాన్ వాళ్ళది. వాడు చూపిస్తే ఏం మాట్లాడతారండి? ఇవన్నీ చిల్లర పనులు, వాడి అన్ని చిల్లర పనులు చూపిస్తుంటే ఈ చిల్లరగాడు జోకరు సైకో డ్రగ్గిస్ట్ గురించి మాట్లాడితే నీకు అంటే వాడికి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయింది. సమాధానము ఒక్క బాత్రూంలో 400 మంది ఎవరన్నా ఉంటారండి? ఏం మాట్లాడతారు మీరు? అరే ఒక్క బాత్రూంలో 400 మంది ఉపయోగించుకుని చెప్పి స్వయంగా మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. వాటిని మేము కడుతున్నామని ఆయన చూపిస్తున్నాడు. నిజం కాదా? పూర్తిగా అబద్ధం. అది ఒక్క బాత్రూంలో 400 పోతారా? పోయి బతుకుతారా? మీ హయాంలో రావా? మీ హయాంలో అట్లా జరిగిందని చెప్తున్నారు. అట్లా పోవచ్చా? అది పూర్తిగా అబద్ధం. అన్ని స్కూళ్ళల్లో అన్ని బాత్రూంలు ఉన్నాయి. 60 నుంచి 70 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాం.
దాని గురించి వదిలేయండి. రైట్. ఏంటి ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు బీఆర్ఎస్కి పెద్ద గుదిబండలా మారుతున్నట్టుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అదంతా ఏదో, ఇది కార్తీక దీపం సీరియల్ చూస్తారా మీరు? లేడీస్ది వెబ్ సిరీస్ చూస్తారా? సీరియల్స్ చూడండి. వెబ్ సిరీస్ చూస్తారా? చైనీస్ అవి వస్తాయి. ఏ వెబ్ సిరీస్ చెప్పండి మీరు? ఏ వెబ్ సిరీస్ చూస్తారు? ఆయనేమో కేంద్రంలో ఈడీయిజం, ఆయనేమో ఆయన ఈడీ ట్యాంపరింగ్ కేంద్రంలో, ఈయననేమో రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్. ఏం మోడీ మన్మోహన్ సింగ్ గారు చెప్పారండి ఫోన్ ట్యాంపరింగ్ గురించి. ఈరోజు కాదు, ఈరోజు విషయం చెప్తలే నేను. In some sections of the corporate sector arising out of the powers conferred upon governmental authorities to tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well-defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. స్టేట్లుగానే చెప్పారు, కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి మీకు. చెప్పండి, పర్వాలేదు, అవి నేను తర్వాత తీసుకుంటాను. మేమేమంటే ఫోన్ ట్యాంపర్ ఇదే సేమ్ అదే కార్తీక దీపం లాగా కేంద్రంలో ఈడీ మీద నడిపించుడు. వాళ్ళు ఈడీ మోడీకి నచ్చితే జేబులా, మోడీకి నచ్చని వాళ్ళు జైల్లో. జై మోడీ అంటే ఈడీ. ఇక్కడ కూడా అంతే రాష్ట్రంలో. జై రేవంత్ గారు అని అంటే ఇంకా అన్ని బారాకులు మాఫీ. చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ పోయిన వాళ్ళంతా అక్రమార్కులు, అవినీతి పరులు. నేను అడిగేది ఫోన్ ట్యాంపరింగ్ గురించి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఓకే, మీరు చెప్పండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటో. చెప్తున్నాను కదా సార్, మీ దగ్గర ఇచ్చి నేను అది ప్లే చేస్తాను. ప్లే చేయండి సార్. అది మీరు చెప్పండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. చెప్తున్నా సార్, చూసి చెప్తున్నా, ఒక్క నిమిషం. అంటే రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? చేయొచ్చు, సెక్యూరిటీ విషయంలో చేయొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా. అంటే నేను రాష్ట్రాలు కేంద్రాలు అన్న విషయం చెప్తలేదు. సుప్రీంకోర్టు అంటే రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు ఎవరిదైనా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. That the Honorable Supreme Court has unanimously dealt with Section 5 and 5 of 2 of the Indian Telegraphic Act 1885, and the upshot of the conclusion is that the central government or state government can exercise their power under this act for security of the state, public safety, public order, and also to prevent from commission of any offence, and while doing so it does not amount to violation of right to privacy and is well within reasonable restriction under Article 19 of 2 of the Constitution of India. ఇది సుప్రీంకోర్టు అనేది కాదండి. మళ్ళీ ఒకసారి తీసుకోండి సార్, వాళ్ళు చదువుకుంటారు ఎవరన్నా అర్థం కాని వాళ్ళు. జీవన్ రెడ్డి గారు దీన్ని ఏదో మసి మాయ చేసి. కానీ మీరు రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ చేశారు, మహిళలపై ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఆరోపిస్తున్నారు. కొంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. చెప్తా మేము ఆర్టీవీలో దీంట్లో చూస్తున్నాం. ఒకవేళ శాంతి భద్రతల ఉద్దేశంతోనే ట్యాపింగ్ చేసినట్లయితే ఆధారాలను ఎందుకు? మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ, నేను అనేది బీజేపీ బీఆర్ఎస్. మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పారండి. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా. సెక్యూరిటీ పరంగా విన్నాము చేసామన్నారు. మరి హీరోలు ఎందుకు విన్నారు? తప్పుడు అండి, తప్పు. ఇప్పుడు మేమేమంటాం, దాంట్లో మేము డీప్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను చట్టం చెప్పినా, సుప్రీంకోర్టు ఆర్డర్లు చెప్పినా, స్లైడేషన్ చెప్పినా, ఏ కేసులో ఏం ఆర్డర్ ఇచ్చిందో చెప్పినా నేను. దాని తర్వాత మీకు టెలిగ్రాఫిక్ యాక్ట్ గురించి మాట్లాడినాం. హీరోయిన్ల వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం వస్తాయి. తప్పు ప్లీజ్, అన్ని తప్పుడు సమాచారం. మీరు కూడా అట్లా దాంట్లో ట్రాప్ కాకండి. మోడీ గారు ఈడీ ట్యాపింగ్ చేసినట్టు ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మీరు నన్ను ట్రాప్ చేయకండి ప్లీజ్. మీరు ఎవరు హీరోయిన్లు ట్రాప్ చేయలేదా? సార్ ఏం అవసరం అండి మాకు? ఏం అవసరం చెప్పండి, ఏం చేశాను చెప్పండి. మాకు ఏం అవసరం, ఒక అవసరం చెప్పండి. ఒక ఏదైనా ఉంటే చెప్పాలి కదండి, ఉంటే ప్రవేశపెట్టాలి కదా. కానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించాల్సిన ట్యాపింగ్ని
రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడం మీరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, ఇక్కడ ఇప్పటివరకు ఏం ప్రూవ్ కాలేదు. కానీ చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ఏం మాట్లాడారో అదంతా బయటకు వస్తా ఉంది. ఒక ఎపిసోడ్ లాగా నడిపిస్తారు. మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో మా అధికారులు ఇప్పుడు చెప్తా ఉన్నామండి. ఇలా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్లు సస్పెన్షను పోలీస్ స్టేషన్లు మార్చడం ఇవన్నీ చేస్తే రేపు ఈ రాష్ట్రానికి ఎవరొస్తారండి పెట్టుబడిదారులు? ఇంత గందరగోళంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరు వస్తారు చెప్పండి? ఆఫీసర్ల మీద ఎత్తిరి, ఐఏఎస్ల మీద ఎత్తిరి, ఐపీఎస్ల మీద ఎత్తిరి, రాజకీయ నాయకుల మీద ఎత్తిరి, మొత్తం రాష్ట్రమే దొంగలని మీరు చెప్పిన తర్వాత మన రాష్ట్రానికి ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? అందుకోసం 0% పడిపోయింది. 26% నుంచి రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ 6% పడిపోయింది. కానీ ట్యాపింగ్ జరగలేదా లేకుంటే ట్యాపింగ్ మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మీకు చెప్పినాం, చట్టం చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో మీకు నష్టం చేకూర్చదు అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఏమంటాం, తినబోయే ముందు రుచులు ఎందుకండి? నష్టమా లాభమా అని మేము ఏం ఆలోచించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. గెలిపోవటంలో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే. ఈ రాజ్యంలో ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు. అంతకంటే పెద్దోళ్ళం మేము కాదు కదా. అదే వచ్చే ఎన్నికల్లో మీకు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించదా? 17 సీట్లు మేము గెలవబోతున్నాం. మీరు ఆశ్చర్యపోతారు ఈసారి. ఇట్ విల్ బి వండర్. మీరు ఆర్టీవీలో పొద్దుంతా బ్రేకింగ్స్ చేస్తారు. గెలుస్తామని నమ్మకమే కదా, అభ్యర్థిని పెట్టాం కదా మేము. ఎందుకు మేము పోటీ చేస్తూనే అన్నీ గెలుస్తామనే కదా సార్ ప్రజాస్వామ్యంలో అనుకునేది. రేపు చంద్రబాబు గారికి కూడా వరంగల్లో మీ ఊర్లో టికెట్ ఇస్తే నువ్వు కూడా గెలుస్తానే చెప్తావు. చంద్రబాబు గెలుస్తాడంటే నేను చెప్తా ఎస్ మా చంద్రబాబు గారు గెలుస్తారంట. మా రోహిత్ గారికి ఒక టికెట్ ఇస్తే ఆయన కూడా గెలుస్తారని చెప్తా. కవిత అరెస్ట్ పైన ఇంతవరకు కేసీఆర్ గారు మాట్లాడలేదు. గల్లీలో కూడా మీ వాళ్ళు ఎక్కడ పోరాటం చేయట్లేదు, పెద్ద విమర్శించట్లేదు. కుమ్మక్కనే కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరు ఏమంటారు? ఏమంటే ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. మోడీది ఈడీజం. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తా అని చెప్పినాం. ఆ రోజు ఈడీఓలు వచ్చారు, సాయంత్రం మోడీ వచ్చారు. అది కూడా వాస్తవం. కవిత గారు అరెస్ట్ అయిన రోజు పొద్దున ఈడీ వాళ్ళు వచ్చారు, సాయంత్రం మోడీ గారు వచ్చారు. ఇక్కడ అరెస్ట్ చేశారు. ఒక ఆన్సర్ స్కిప్ అయింది. మౌలి గారు మిమ్మల్ని అడిగిన ఆన్సర్ మీరు స్కిప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదా, ఫోన్ ట్యాపింగ్ ని సమర్థిస్తున్నారా? మీరు మన్మోహన్ సింగ్ అక్కడ పర్టికల్ పేపర్ చూపించారు. జరిగిందో లేదో ఫోన్ ట్యాపింగ్ పోనీ మీరు అంటున్నట్టు స్టేట్ అవసరాల కోసమో సీరియల్ సాయంత్రం షో వచ్చేంత వరకు మన భార్యలంతా ఇట్లనే కూర్చుంటారు. ఏందని నేను అడిగితే కార్తీక దీపం వస్తుందండి ఆగండి అంటారు. అట్లా ఏంటంటే ఇక డైవర్షన్, ఆపరేషన్ డైవర్షన్. చెప్పిన హామీలు చేతగాక ఇవ్వాల్సిన 420 పథకాలు ఇవ్వలేక, ఈ 420 కాంగ్రెస్ ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వలేక, ఈ 25 గ్యారెంటీ చెయ్యలేక, వారు ఇచ్చినటువంటి మొన్న తుక్కుగూడలో ఇచ్చిన 25 గ్యారెంటీ చెయ్యలేక, డబ్బులు సాధించలేక, కరెంటు ఉద్యోగాలు ఇవ్వలేక. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? మేము చెప్తా ఉన్నాం కదండి, మేము దాని గురించి మాట్లాడడం. వాళ్ళు చెప్పాలి, అది జరిగిందా? వాళ్ళు చెప్పాలండి. వాళ్ళు జరిగిందని అంటున్నారు. ప్రూవ్ కాలే కదా, ఇంకా ప్రూవ్ కాలే కదా. నేరస్తుల మీద చేశారా ఫోన్ ట్యాపింగ్? విచారణలో ఉంటుంది కదా. విచారణ వేరు, అక్యూజ్డ్ వేరు. జనరల్ అక్యూజ్డ్ వేరు కదా. విచారణ జరుగుతుంది ఇప్పుడు, అండర్ ట్రయల్ నడుస్తూ ఉంది. అది మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? వారు చెప్పింది మీరు నిజం అంటే ఎట్లా? చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇరుక్కోబోతున్నారు అని అంటే అది కామన్ అండి. టీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు కొత్త కాదు. రోహిత్ గారు 2001 నుంచి నా మీద 38 కేసులు అయినాయి. ఒక్కొక్క వ్యక్తి 30 సార్లు జైలుకు పోయి వచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జైలుకు పోయి వచ్చారు. అనేక మంది సకల జనులు జైల్లో పోయి వచ్చారు. 23 సంవత్సరాలు పోరాటం, 14 సంవత్సరాలు ఏకదాటిగా పోరాటం చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? నా పేద 36 కేసులు. ఉద్యమానికి సంబంధం లేని కేసులు ఎన్ని ఉన్నాయి ఇందులో? ఉద్యమానికి సంబంధం లేని ఒక్కటి కూడా లేదు. అన్ని ఒక్కటి కూడా లేదు. అది మీ క్రియేట్ చేసినవి ఉంటాయి. ఎక్కడ మీడియాలో ఎవడన్నా తప్పుడు వ్యూవర్షిప్ కోసం పెడతారు కదా, జీవారెడ్డి మీద కేసు ఉంటే తీసుకురండి. సుప్రీంకోర్టులో నేను లాయర్ను. హైకోర్టులో 12 years ప్రాక్టీస్ చేసిన. నేను సుప్రీంకోర్టు బార్ మెంబర్. కావాలంటే నా ఐడి కార్డు కూడా చూపిస్తాను. నేను లాయర్. నా మీద కేసులు ఉంటుంది. రేపు పంపించండి మన వాళ్ళు. నేనే బస్ కిరాయి ఇచ్చి 2 కార్లు ఇచ్చి పంపిస్తా. అంకాపూర్ చికెన్ కూడా తినిపిస్తా వాళ్ళకి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే తీసుకురండి నా మీద. నా మీద ఎక్కడ ఉంటే నేను అఫిడవిట్లో పెట్టాలి సార్, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతా 2 సార్లు. ఒకవేళ నా మీద కేసులుంటే చంద్రబాబు గారు నేను అఫిడవిట్లో పెట్టాలి కదా ప్రసాద్ గారు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతా. చెప్పండి. నిజామాబాద్లో ఎంపీ ఎన్నికలు ఎలా ఉంటుందంటారు పరిస్థితి? మేము గెలిచిపోతాం. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గోవర్ధన్ గారు ఫస్ట్ ప్లేస్ ఉంటారు, అరవింద్ 3వ ప్లేస్ ఉంటాడు,
జీవన్ రెడ్డి 2 వాళ్ళిద్దరు ఆర్మూర్ నుంచి వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఆర్మూర్ నుంచి ఏ పార్టీకి ఎక్కడ లీడ్ వస్తుంది? మనకి కదా మెజార్టీ ఇస్తాం కదా. ఎంత రావచ్చు అంటారు? మొన్నటికంటే ఒక 10,000 ఎక్కిస్తాం మెజార్టీ, వాళ్ళకంటే 80,000-90,000 వస్తాయి. ఇప్పుడు దాంట్లో మీరు డౌట్ పెట్టుకోకండి. ప్రజలలో మేము ఓడిపోతామని మీరు ఎవరని అనుకున్నారా? నిజంగా చెప్పండి ధర్మంగా. 65 సీట్లతోనైనా ఈ ప్రభుత్వం వస్తాయి అనుకున్నారు. ప్రజల్లో అండర్ గ్రౌండ్ కరెంట్ వచ్చింది, ఇప్పుడు కరెంటు పోతుంది, కడుపు కాలుతుంది. రైతు బంధు పడలేదు, తల్లికి 4,000 రాలేదు, పంట రుణమాఫీ కాలేదు 2 లక్షలు, 2,500 మన భార్యలకు, మన పిల్లలకు, మన అక్కలకు, మన చెల్లెలకు, మన తల్లిలకు, అత్తలకు, కోడలకు రాలేవు. కాబట్టి అలా కడుపు కాలుతుంది. ఇప్పుడు అయ్యో అస్తామనుకుంటే బిడ్డ మా ఇల్లు ఉచ్చుకున్నారు అంటున్నారు వాళ్ళు. కానీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నాడు, నేను స్పైసెస్ బోర్డు తీసుకొచ్చాను, ఇంకేంటి టర్మరిక్ బోర్డు తీసుకొచ్చాను కాబట్టి గెలుపు నాది ధీమాతో. డిపాజిట్ రాదు సరే. ఎక్కడుంది స్పైసీ బోర్డు? ఎక్కడుంది టర్మరిక్ బోర్డు? ఎక్కడుంది సార్? ప్రధానమంత్రి ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, హామీ ఇచ్చారు. మేము ఇచ్చాము హామీలు. మేము ఇల్లు కట్టలేం కాబట్టి మమ్మల్ని హామీలు ఇచ్చి ఇల్లు కట్టలేని ఓడగొట్టిరు. ఇవాళ ఆయన కట్టాలి కదా, ఎడగట్టింది. కొరుట్లలో ఉందా, జగిత్యాలలో ఉందా, ఆర్మూర్లు ఉందా, బాల్కొండలు ఉందా, బోధనలు ఉందా, నిజామాబాద్ రూరల్ ఉందా, నిజామాబాద్ టౌన్లు ఉందా? యాడుంది మౌలి గారు? మన ఆర్టీవీ వాళ్ళని చెప్పండి, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఎక్కడుంది ఒక ఫోటో తీసి చూపిమని చెప్పండి నాకు. రేపటిదాకా అవకాశం ఇస్తాను మీకు, రేపటిదాకా మీకు సమయం ఇస్తా. పసుపు బోర్డు ఎక్కడుందని. ఆయన ఒక ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అండి. చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ పేపర్ ఫ్రాడ్, చెప్పేది ఫాల్స్. కొత్తగా ఇవాళ తండ్రిని పోయి కలిసి వస్తుంది. కానీ స్వయంగా ప్రధానమంత్రి మాట ఇచ్చారు కదా. ప్రధానమంత్రి అయిపోయింది కదా పదవి. ఇప్పుడు రేపు ఎవరు వస్తారో తెలియదు కదా, గాడ్ నోస్. ప్రధానమంత్రి వచ్చిండు, ఇచ్చిండు, హామీ ఇచ్చిండు, చేయాలి కదా మరి. 6 నెలల్లో 3 నెలల్లో వేయాలి కదా. ప్రధానమంత్రి అనుకుంటే పసుపు బోర్డు 1 నిమిషంలో అవుతుంది. ప్రధానమంత్రి నోట్ల నుంచి వస్తే జీవో కదా, పొద్దున వస్తే సాయంత్రానికి వెలిసిపోవాలి కదా, ఫండ్స్ రావాలి కదా, నిర్మాణం జరగాలి కదా, రైతులకు మద్దతు ధర రావాలి కదా. ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఎక్కడిచ్చింది చెప్పండి? దన్ ఖాతాల్లో 15 లక్షలు వేశారా? మన ఖాతాలు వచ్చినాయా? నాకైతే రాలేవు. మీకు వచ్చినాయా? ఏం మోడీ గారు ఇచ్చిన హామీలు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ కోటి ఉద్యోగాలు వచ్చినాయి? సంవత్సరానికి కోటి ఉద్యోగాలు, 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎక్కడ తెలంగాణలో ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కిషన్ రెడ్డి గారు 4 ఎంపీలు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చారు? ఎన్ని పనులు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 123 రోజులు అవుతుంది. ఇయ్యాలకి ఏం చేశారు? వాళ్ళు 38,000 కోట్ల అప్పు చేశారు. ఇదే రేవంత్ రెడ్డి గారు మా పార్టీని, మా ప్రభుత్వాన్ని 5 లక్షల కోట్ల అప్పు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 38,000 కోట్లు తీసుకొచ్చిండు. మరి రైతుల మీద ప్రేమ ఉంటే రైతు బంధు ఇచ్చేయచ్చు కదా, 10 ఎకరాల వరకు 5,000 లెక్క ఇవ్వచ్చు కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 3 ఎకరాలు బట్టి విక్రమార్క అంటారు, 4 ఎకరాలు అంటారు. వాళ్ళు ఏంటంటే ఇవ్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు వాళ్ళు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఖజానాలో డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఖజానాలో డబ్బులు లేక ఇవ్వలేకపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్, నేనేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన ఇవ్వాలి. కారణం చెప్పండి. రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, దానికి వారు సమానం చెప్పాలా? ఇగో వారు బట్టి వారు ఏమంటారు అంటే, బట్టి గారు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా చూడండి. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా ఒక ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులున్న 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజలు అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్మాలనా, రైతులు చెప్పింది నమ్మాలనా, ముఖ్యమంత్రి గారిని చెప్పింది నమ్మాలనా? మీరు ఇస్తున్న 15,000 ఎక్కడ పోయినాయి? ఎన్ని రైతులకు ఇస్తున్నారు? రైతుల కూలీలకు ఇస్తున్నట్టు 12,000 ఎక్కడ పోయినాయి? రైతులకు ఇచ్చాల్సిన కరెంట్ ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? నేను అడిగేది ఏంటంటే, ఇవన్నీ ఇవ్వకపోతే కడుపు నోవదా అండి? రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మేము 2,672 కొనుగోలు కేంద్రాలు పెడితే కనీసం కాపీ అండ్ పేస్ట్ చేయరాదా ముఖ్యమంత్రి గారికి? ఆ పాలన రాదా? ఇవాళ 5,000 కొనుగోలు కేంద్రాలు పెట్టారు. రైతుల వడ్లకు ఎందుకు బోనస్ ఇస్తలేరు? మీరు చెప్పండి రోహిత్ గారు. రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు? దమ్ము లేదా? ఇవ్వడానికి దమ్ము లేదా? దమ్ముందా? కాంగ్రెస్కు దమ్ముంటే రైతులకు వడ్లకు బోనస్ 5,000 ఇవ్వమండి. పసుపు పంటకి ఇవ్వమని చెప్పండి. మొన్న ఇంతకుముందు వచ్చిన పంటకి ఇవ్వమని చెప్పండి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వని చెప్పండి. వాళ్ళకు ఓట్లేస్తారు.
రైతులకు రైతు బంధు 15,000 ఇవ్వమని చెప్పండి, రైతు కూలీలకు 12,000 ఇవ్వమని చెప్పండి, మహిళలకు 2,500 ఇవ్వమని చెప్పండి, మా అక్క అమ్మ తల్లులకు 4,000 ఇవ్వమని చెప్పండి. వాళ్ళనే గెలిపిస్తారు, వాళ్ళే గెలిచిపోతారు. ఓకే, ఇస్తే వారికి ఏమని చెప్పండి, ఇవ్వకపోతే మాకేమని చెప్పండి. కారు గుర్తు. ఓకే రేపు ముందున్నాయి మనకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు అనేది కూడా మనకి ఇప్పటివరకు జరిగిన పాలనకి ఎటువంటి తీర్పిస్తారు అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. జూన్ 4వ తారీఖున. బిఫోర్ దట్ ఒకసారి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయించేస్తామని అంటున్నారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మీకు 39 మంది ఉన్నారు. ముందు అక్కడ 2/3 గనక కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది చట్టబద్ధంగా. అలాంటి ప్రక్రియ జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు పెద్దన్న అన్నాడు, ఆ పెద్దన్నతో సరిగా సెట్ చేసుకోమని చెప్పండి. ఎవరితోటి? పెద్దన్న అని చెప్పాడు. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరన్నారు పెద్దన్న అని, ప్రధానమంత్రి అన్నాడు. ఆ పార్టీకి చెందినటువంటి బండి సంజయ్ గారు, వెంకటరామరెడ్డి గారు, నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు మమ్మల్ని టచ్ చేస్తే, ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుంది. మాకు కోమటిరెడ్డి రాజగోపాల్ టచ్లో ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి టచ్లో ఉన్నాడు అని మేము అంటలేమండి, మేము అనట్లేదు. మీరేమంటారు? వెంకటరామరెడ్డి అంటున్నారు. అక్కడ చూసుకోమను. ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాం, 39 మంది ఎమ్మెల్యేలు టచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూల్చేటోళ్ళం కాము, తేల్చేటోళ్ళం కాదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఛాలెంజ్ చేస్తుర్రు, వారికి ఛాలెంజ్ చేస్తుర్రు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మా వాళ్ళని ముట్టుకోమంటారు. మేము ఎక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇక్కడ వీడియో ప్లే చేయండి. వీడియో ప్లే చేయండి సార్. మీరు ఎక్కడన్నా ఉంటే వీడియో ప్లే చేయండి. మీరు వీడియో ప్లే. నేను అనేది అది కాదు, 20 మంది మాకు టచ్లో ఉన్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విన్నారా మీరు ఆ మాట? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కదా. సో 20 నుంచి 25 మంది మీ ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే వాళ్ళే చెప్తారు. మా మేనిఫెస్టో గురించి అట్లా కాదు, మా పార్టీలో ఎవరు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతాడని చెప్పిండు. ఏం పెడతాడండి రాహుల్ గాంధీ గారు? ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా, రేవంత్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా? మీరు చెప్పండి. మీరు చదవండి సార్, ఇది చదివి చెప్పండి. ఇది ఏమన్నారండి? ఆటోమేటికల్ డిస్క్వాలిఫై అన్నారు. ఓకే, జీవన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోకి వాల్యూ లేదా, రాహుల్ గాంధీ మాటకు వాల్యూ లేదా, రేవంత్ రెడ్డి గారి కరెక్టా? ఎవరిది కరెక్టు? అదే స్టేజ్ మీద తెల్ల వెంకట్రావు గారు ఉంటారు, అదే మేనిఫెస్టోలో ఇది ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. రోహిత్ గారు కాదు, వాళ్ళ రేపు అధికారంలోకి రావాలి, అమలు చేయాలి కదా. ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తాం మేము వస్తామంటారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాను నేను. పార్టీ ఫిరాయింపుల గురించి వాళ్ళ యొక్క సార్ చంద్రబాబు గారు పార్టీ ఫిరాయింపుల గురించి వారి యొక్క 5 న్యాయ్ 25 గ్యారంటీ లోపల 23వ పేజీలో 13వ నంబర్లో వారి యొక్క ఈ దేశంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. జీవన్ రెడ్డి గారు నేను అంటున్నది అది కాదు. రేపు పొద్దున్న ఆ 25 మందో 26 మందో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు అంటున్నట్టు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు పడిపోకుండా చూసుకోమని చెప్పండి సార్. ఉన్నారా టచ్ లో ఉన్నారా? వాళ్ళు పడిపోకుండా చూసుకోమని. ఇప్పటికే మీరు వెళ్ళరనుకున్న రంజిత్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా పార్టీలో ఉంటారనుకున్న కేకే వెళ్ళిపోయారు. పార్టీ ద్రోహం, పార్టీ నెట్టి బస్సులో రంజిత్ రెడ్డి డిస్క్వాలిఫైడ్ అయిన పాలిటిక్స్ లకు పనికిరాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఆయన జీరో, దుకాణం బంద్ చేసుకొని ఆఫ్రికాలో పోయి ఫాల్టర్ పెట్టుకోవాలి పడుతుంది. చూసుకోండి మీరు. ఎందుకు ఆఫ్రికా పోలబడుతుంది ఇక ఇక్కడ? ఎందుకంటే ప్రజలు చీదరించుకుంటారు, ప్రజలు తూని ఉంచుతారు. ప్రజలను మోసం చేసిండు, చేవెళ్ళ ప్రజలను మోసం చేసిండు, కేసీఆర్ని మోసం చేసిండు, కేటీఆర్ని మోసం చేసిండు, మా పార్టీకి ద్రోహం చేసిండు, మా కన్న తల్లి పాల్దాయి రొమ్ము కోసిండు. ఇంకెన్నిసార్లు చెప్పాలండి? దానం నాగేందర్. ఇప్పుడు మేము ఇక వాళ్ళందరి గురించి చెప్పాలంటే 1,00,000 మంది గురించి ఇంకో 25 మంది ఉన్నారు అని అంటున్నారు కదా. రేపు 25 మంది వెళ్ళిపోతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుందా? మీ వ్యూహం ఏంటి? మా వ్యూహం ఏం లేదు. కానే గారు అందరూ మాతోనే ఉంటారు. ఎట్టి పరిస్థితులు కాదు, ఇది ఇంపాసిబుల్. ఇంకెవరు పోరా? హైలీ ఇంపాసిబుల్. పోతే 4-5 చిల్లగారు ఆడిడు పోతారు, పట్టించుకోము మేము. ఎంతమంది? డోంట్ కేర్. పోతే కేర్ చేయమంటున్నాం. కేరే పిన్ పోతే తయారు చేస్తామండి. రంజిత్ రెడ్డి గారిని బాపుని తయారు చేస్తాం. అంటే మల్లారెడ్డి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ లోకి రానివ్వలేదని. సార్ ఎవరు పోతే వాళ్ళ ప్లేస్లో నేను తీసుకుంటాం. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని తయారు చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తాం. జర్నలిస్టులని ఏం చేయలే. క్రాంతి కుమార్ జర్నలిస్ట్ కాడా? ఆయన మా పార్టీ నుంచి ఎమ్మెల్యే వేయలేమా? ఆయన తాత ముత్తాతల నుంచి రాజకీయాలు ఉన్నారా? వాళ్ళ అమ్మ సర్పంచా, వాళ్ళ నాయన ఉప సర్పంచా? క్రాంతిని చేయలేదా? రేపు చంద్రమౌళి అవుతారొచ్చు మా పార్టీ నుంచి. నువ్వే అయితే వచ్చి ఇంత మంచిగా బాగా చేస్తున్నావు, కొద్దిగా మా పార్టీని ప్రమోట్ చేస్తే నిన్ను కూడా చేస్తాం. కానీ ఖాళీ ఉంది. బీఆర్ఎస్ నిజామాబాద్ చెత్త అంతా పోతే మాకు మంచిది సార్. చెత్త పోతే మేము ఫ్రెష్గా అవుతాం. మళ్ళీ నవయువకులు 4 గంటలు మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మీ మీద నమ్మకం లేక
మిమ్మల్ని దూరంగా పెడుతున్నమాట నిజం కాదు. మిమ్మల్ని ప్రచారానికి పిలవకుండా కేఆర్ సురేష్ రెడ్డితో మాత్రమే తిరుగుతున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. నిజం కాదు. అయినా మీరు ఎందుకు ప్రచారానికి 4 మండలాలు తిరిగినాం, 3 నియోజకవర్గాలు తిరిగినాం, మళ్ళీ రేపు ఇఫ్తార్ పోతున్నాం, రేపటి నుంచి కంటిన్యూ 40 రోజులు పెడతాం, గెలుస్తాం గన్ షాట్గా. అదంతా తప్పుడు ప్రచారాలు. ఎందుకు సార్ నా మీద పోయేటప్పుడు నన్ను బురద వెళ్తారు? బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంక అందువల్ల మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని చాలా మంది చెప్పారు. 2004లో ముఖ్యమంత్రి గారు పోటీ చేసినప్పుడు చెప్పారు, 7లో చెప్పారు, 7లో మా పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు 2011లో చెప్పారు, 12లో చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చుతారా? ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఒక్క నిమిషం, ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక పత్రం పంపితే ఫస్ట్ నీ టీవీకే పంపుతా, సార్ దగ్గర నుంచి ఆర్టీవీకి. పార్టీ మార్పు జరిగితే పేరు ఫస్ట్ నీకే పంపిస్తా. ప్రసాద్ గారు ఇంకా మీ టీవీలో వేసుకోండి, వ్యూస్ ఎక్కువ. మార్చమని అడుగుతున్నారంట బీఆర్ఎస్ నేతలు. అడిగితే ప్రజలు కోరుకుంటే అది ముఖ్యమంత్రి గారు చేస్తే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్తే, మా పొలిట్ బ్యూరో మెంబర్స్ చెప్తే, మా పార్టీలో పెద్దలు నిర్ణయిస్తే, మీటింగ్ పెట్టుకొని సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తే ఫస్ట్ కాపీ వాళ్ళు అడగలేదా? మీరు అడగలేదా? బీఆర్ఎస్ వల్ల నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారు? అధిష్టానం ఆయనకే వదిలేస్తాం. నా పర్సనల్ విషయం. మా రాజకీయ గురువు కదా, మా బాస్ కదా. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. ఒకసారి మళ్ళీ చెప్పండి డైలాగ్ అది. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్, దట్ ఈస్ కేసీఆర్. మీకు బీఆర్ఎస్ నచ్చిందా, టీఆర్ఎస్ నచ్చిందా? సరే, ఇప్పుడు నేనేమంటున్నా రోహిత్ గారు, మా బాస్కి ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. మా బాస్ నిర్ణయమే నేను శిరసా వహిస్తా. మై బాస్ ఈజ్ ఫైనల్. అందుకోసమే కదా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్ కేసీఆర్. జీవన్ రెడ్డి గారు, కవిత అరెస్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదు అని నిరూపించుకోవడానికి జరిగిందా? చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సార్, మీ బిడ్డను జైలుకు పంపిస్తారా సార్? ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ. ఒక తండ్రిగా మీ బిడ్డను నువ్వు జైలుకు పంపిస్తావా? నా బిడ్డను నేను జైలుకు పంపిస్తానా? చంద్రబాబు గారి కొడుకుని జైలుకు పంపిస్తాడా? ప్రసాద్ బిడ్డని జైలుకు పంపిస్తాడా? వాళ్ళని పంపిస్తే ఈ మాట మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతారండి? అరెస్ట్ జరిగిందంటే తెలుసు కదా, మోడీ ఈడీజం. చెప్పాము కదా, మోడీ ఈడీజం. అట్లా చేస్తారా అండి? గొప్ప నాయకుడు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 2001 నుంచి 2014 వరకు గల్లీ నుంచి ఢిల్లీకి ఉద్యమం చేసి 36 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ వ్యూహం. అది బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి లేదు అని చెప్పడం కోసం బీజేపీ కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు? జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎందుకు అరెస్ట్? కేజ్రీవాల్ ఏమంటే బీజేపీలో జాయిన్ కాలేదు కాబట్టి. రాహుల్ గాంధీ గారు ఏమంటారండి? కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తారు. రేవంత్ కాంగ్రెస్ ఏమంటుందండి? కవిత అరెస్టును ఈ బి టీమ్గా మార్చినట్టు. ఏం సార్ ఇది? రాహుల్ గాంధీ కేంద్రంలో ఏమంటారు? సార్, కేజ్రీవాల్ అరెస్టును మేము నిరసిస్తున్నాం ఇండియా అని అంటారు. వారు అంటున్నారు కదా, వాళ్ళని వ్యతిరేకించినప్పుడు కవిత అరెస్ట్ కూడా సేమ్ కేసు కదా, సేమ్ లిక్కర్ కేసు కదా. అక్కడ అరెస్ట్ చేస్తారు, వారిని సమర్థిస్తారు, ఇక్కడ వ్యతిరేకిస్తారు. అక్యూజ్డ్ 7 నంబర్ శరత్ చంద్రారెడ్డి గారు వారు బయటకు వచ్చిన తర్వాత 65 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే ఆయన బెయిల్ మీద వస్తాడు. నెల్లూరులో ఇప్పుడు ఇన్ఛార్జు. ఏం న్యాయం, ఏం ధర్మము, ఏం ప్రజాస్వామ్యము? సార్, నిజంగా చెప్తా ఉన్నా మౌలి గారు, రోహిత్ గారు, ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ పీరియడ్లో మేము పుట్టిన మొదట్లో అప్పట్లో అది ప్రకటించిన ఎమర్జెన్సీ. ఇయ్యాల అప్రకటిత ఎమర్జెన్సీ కేంద్రంలో మోడీ ఈడీజం ద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులు, బెదిరింపులు, బలవంతపు జైనింగులు, ఇవన్నీ ఏం సార్ ఇది? గతంలో ఎప్పుడైనా జరిగిందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి? ఇక్కడ కూడా అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? పొట్టోని పొడవోడు కొడితే పొడవోని పోషమ్మ కొడుతుంది. ప్రకృతే చూస్తుందండి. అందుకోసమే కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, మార్పు. కాంగ్రెస్ వస్తే దళిత బంధు పోయింది, కాంగ్రెస్ వస్తే మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, కాంగ్రెస్ వస్తే గ్రౌండ్ వాటర్ పోయింది, కాంగ్రెస్ వస్తే కాళేశ్వరం సముద్రంలోకి నీళ్ళు వదిలారు. ఏడిగడ్డలో ఉన్న 5 టీఎంసీలను కిందికి వదిలేరు సార్. వాళ్ళ గొప్పతనం, వారి యొక్క గొప్ప పాలకు నా నమస్కారాలు సార్. ఆ 5 టీఎంసీలను నేను ఎత్తిపోయలేక, కరెంటు బిల్లు కట్టలేక ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా మీకు మే 13 తారీఖు తర్వాత ప్రీపెయిడ్ కరెంట్ అవుతుంది. ఇప్పటికి మీరు ఎయిర్టెల్ కొనుక్కున్నట్టు కరెంటు కొనుక్కోవాలి, కొనుక్కోకపోతే కరెంట్ కట్ అయిపోతుంది. చాలా నిజాలు ఉన్నాయి. ముందటున్నది కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి కదా సార్. కరెంటు పోతుంది,
దళిత బంధు పోయింది, రైతు బంధు పోయింది. కానీ జీవన్ రెడ్డి గారు పోయినాయి. మేడిగడ్డ నీళ్ళు వదిలేస్తారని చెప్తున్నారు. మేడిగడ్డ కుంగిపోయిన మాట నిజం కాదా? మేడిగడ్డ కూలిపోతుందనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా నీళ్లు వదిలిస్తే తప్ప. చంద్రబాబు గారు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఎలుకల బాధకు ఇల్లు గాల పెట్టుకున్నారట. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి అరే ఇల్లు అంతా ఎలుకలు ఉన్నాయని చెప్పి అగ్గిపెట్టి తీసి ఇల్లు గాల పెట్టుకున్నారట. సార్ రెండు ప్రమాదం అని తెలిసి వదిలేయడం తప్పంటారా? మేమనేది ఎంత పైప్ లైన్, ఎన్ని ఎత్తిపోతకాల పథకాలు, ఎన్ని బ్యారేజీలు మీకు తెలియదా అండి? ఇన్ని ఉన్న కాళేశ్వరం ఒక 2 పిల్లర్లతో అయిపోతుందా? ఉంటే రిపేర్ చేయు. ఓ 150 కోట్లు పెట్టు. మేము 80,000 కోట్లు పెట్టినాం కదా, 2,000 కోట్లు పెట్టి రిపేర్ చేయు. 5 టీఎంసీలను ఎత్తిపోయు. ఒకవేళ అధికారులలో ఎక్కడైనా అవినీతి జరుగుంటే శిక్షించు, పనిష్మెంట్ ఇయ్యు. కాగ్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయు. రైతుల పొట్టు ఎందుకు కొడతావు? రైతేడ్చిన రాజ్యం బాగుపడది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది. ఒకరోజు ఎవడైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది ప్రతినిత్యం మీకు ఈ దేశానికి, దేశంలో ఉన్న మోడీకి, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరికీ అన్నం పెట్టే రైతన్న ఏడవడం మంచిది కాదు. వాళ్ళకి నీళ్లు రాకపోవడం మంచిది కాదు. వాళ్ళ కరెంటు లేకపోవడం మంచిది కాదు. రైతు బంధు రాకపోవడం మంచిది కాదు. వారి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం మంచిది కాదు. వరి పంటకు బోనస్ ఇవ్వకపోవడం మంచిది కాదు. 7,000 రైతు కేంద్రాలు పెట్టకపోవడం మంచిది కాదు. రైతేడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి పెద్దలు చెప్తారు. అదే జరుగుతుంది. రైతులతో పెట్టుకున్న చంద్రబాబు మాడి మసైపోయి పక్క రాష్ట్రానికి పారిపోయాడు. రైతులను ఏడ్చిన వాళ్ళు ఏ రాజ్యం బాగుపడదు, ఈ రాష్ట్రం కూడా బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భం మీకు తెలియజేస్తాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్లో వచ్చింది. సార్ అవినీతి జరిగిందా? జరిగితే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చుకోమని చెప్పండి, చట్టం ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పండి. 2 పిల్లర్లను బాగు చేయమని చెప్పండి. అక్కడ దానికి సరైన ఏవైతే ఇంజనీర్ చెప్తారో ఆ నియమాలను పాటిస్తూ దాన్ని రిపేర్ చేయండి. మళ్ళీ వచ్చే వర్షాకాలం వస్తే నీళ్ళు నింపండి. ఇప్పుడైతే ఎట్లా వదిలిపెట్టారు 3 టీఎంసీలు, వచ్చే కాలం అన్నా మళ్ళీ రైతులకు ఎత్తిపోయండి. 80,000 కోట్ల రూపాయలతో నిర్మాణం, ప్రపంచంలోనే ది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి పెట్టిరు. దాన్ని గౌరవించండి. ఎందుకు మీ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు? ఇలా కొడితే గూగుల్లో కొడితే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని వస్తుంది. వీళ్ళు చేసిన పనికి ఉన్న తెలంగాణ ఇజ్జత్ అంతా పోయింది. 2 పిల్లర్లా అండి కాళేశ్వరం అంటే. కానీ కాళేశ్వరం అంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని కదా అన్ని పార్టీలు అంటున్నాయి, ప్రతిపక్షాలు అంటలేరు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ప్రజలు అంటలేరు, రైతులు అంటలేరు, జర్నలిస్టులు అంటలేరు, మీడియా మిత్రులు అంటలేరు, ఎవ్వరు అంటలేరు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వాళ్ళ కొద్దిగా ఒత్తాసపడికే కొంతమంది జర్నలిస్టులు అంటారు. నీలాంటి వాళ్ళు అయితే అనరు, ఒప్పుకోరు దాన్ని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా, మాట్లాడారా? కలవాల్సిన అవసరం మాకు రాలేదు. మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమైనా అడిగే? ఎందుకు నాకెందుకు అభివృద్ధి? మేము 30 ఏళ్ళకి ఏర్పోయినంత అభివృద్ధి ఎక్కువ చేసామనే ప్రజలు ఓడించారు. ఇంకేం అభివృద్ధి చేస్తాం? వాళ్ళకి ఏం పని లేదు. ఇప్పుడు ఈ రాకేష్ రెడ్డి అనేది ఉన్నాడు కదా, ఈ సైకో డ్రగ్గిస్ట్, కాంగ్రెస్ వాడు 40,000 ఓట్లు వచ్చినాడు. వాళ్ళు ఇల్లు కలిసి నేను తెచ్చిన అప్పటికి శిలాపలకాల కొబ్బరికాయలు కొడితే వరదలై పారుతాయి కొబ్బరికాయలు. నేను తెచ్చిన నిధులకు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు? రాకేష్ రెడ్డినా? ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు. నేనే సింగిల్ 1 man షో. రాకేష్ రెడ్డి వీళ్ళందరూ పోటీ యునామాస్ ఇస్తారు నెక్స్ట్ నాకు. రేపు కాళేశ్వరం పైన విచారణ పూర్తయినా, కాల్ డేటా పైన విచారణ పూర్తయినా చాలామంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. ఆల్రెడీ కాళేశ్వరం పైన 100 రోజుల జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది, 100 రోజుల డెడ్ లైన్తో. నడవని విచారణ నడపని దాని కమిషనర్ ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, వారు తీసుకొని వారు నోటీసులు ఇవ్వని దానికి సమాధానం చెప్తాం. చట్టం తన పని తాను చేసుకోకపోతే కానీ రైతులను ముంచకండి, 2 రిపేర్ చేయండి. ఎందుకు అమెరికా నుంచి రావడం లేదు, ఎందుకు ముందస్తు అని చెప్తున్నారు కదా సార్. ఆయన క్యాన్సర్ ఉందని చెప్పి వస్తా అని చెప్తుండు కదా, రేపో మాపో వస్తా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము పేపర్లో చూసినాం. మాకు అదే ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకుంటున్నారు, అన్ని డోస్ ఇంక లేదు అని అనుకున్న తర్వాత ఆయన వస్తారు. ఇప్పుడు ఆయనకి ఓకే మీరు అన్న అనారోగ్యం చాలా క్రితం నుంచి ఉంది, కానీ ఆయన యుఎస్ వెళ్ళిపోయింది మాత్రం ఈ కాల్ డేటాలో. ఈ ఆపరేషన్ డైవర్షన్ పనులు మానుకోండి, మీరు చెప్పిన హామీలను నెరవేర్చండి. మీరు కొత్తగా మళ్ళీ తుక్కుగూడలో ఇచ్చిన 5 న్యాయ 25 ఇవన్నీ ఎందుకండి? ఆల్రెడీ ఫ్రీ బస్ పాస్ చేస్తున్నారు, 200 యూనిట్లు చేస్తున్నాం అని చెప్తున్నారు, 500 గ్యాస్కి మూవ్ అవుతుంది, అన్ని అమలు తీసుకెళ్తారు. మీరు చెప్పిన అన్ని కూడా ఉద్దర పథకానికి ముందుకు వెళ్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారిని ఉద్దర ముఖ్యమంత్రి అంటున్నారు పక్క రాష్ట్రాలలో. యూట్యూబ్ ముఖ్యమంత్రి, ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి. యూట్యూబ్లోకి లీక్ ఇవ్వడం, యూటర్న్ తీసుకోవడం, మెట్రో ఇటు నుంచి అటు మారుస్తా, ఫార్మసిటీని ఇక్కడ నుంచి ఇటు తీసుకొస్తా, రీజనల్ రింగ్ రోడ్ను మార్చుతా అని చెప్పిండు. అన్ని యూటర్న్లు అయిపోయినాయి. పథకాలు, గ్యాసు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 357 రూపాయలు రాస్తుంది, దానికి 60-70 రూపాయలు కలిసి నేను ఇచ్చిన అంటుండు. మా కాలంలో ఉన్న బస్సులే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
అవే బస్సులు, అవే టైర్లు, అవే ఆయిల్, అదే మనిషి, దాంట్లోనే మహిళలు ఎక్కడం. అది కూడా ఉద్దర పథకం. దానికి రూపాయి ఖర్చు లేదు. మౌలి గారు మీరు వినాలి, దానికి రూపాయి ఖర్చు లేదు. దీనికి గ్యాస్కు రూపాయి ఖర్చు లేదు. టీఎస్ నుంచి టీజీ దానికి రూపాయి లేదు. మీ నంబర్ ప్లేట్లు మార్చుకున్నారా? మార్చుకోవాలి మీ పైసలతో. అది కూడా ఒక పథకమే రేవంత్ రెడ్డి గారిది. ఆయన చెప్పిన పథకాలని, అందుకోసమే U3 ముఖ్యమంత్రి అంటారు. ఉద్దర ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి. రైట్, ఫైనల్గా నిజం చెప్పండి మనస్సాక్షిగా, అది మీకు ఒక సర్వే చేసుకుని ఉంటారు కదా, సర్వే ప్రకారం రేపు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? 17 నియోజకవర్గాల్లో మీ సర్వే ప్రకారం, సర్వే చేయించుండి ఉంటారు. అత్యధిక సీట్లు మేమే గెలుస్తున్నాం. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అత్యధిక 17 అని మామూలుగా అన్నింటిలో పోటీ చేస్తున్నాం. అత్యధిక సీట్లు గెలుస్తాం. ఒకవేళ ప్రజలే కనుక మొన్న మాకిచ్చిన లాంటి తీర్పు ప్రజలలో ఆక్రోధంతో రైతు బంధు రాలేదు, పింఛన్లు రాలేవు, మహిళా సంక్షేమం జరగలేదు, 2500 పింఛన్లు రాలేవు అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళ కడుపు నొప్పి వస్తే మాత్రం మొత్తం మేమే గెలుస్తాం. లేదు ఇంకా ఈ కరువు స్టార్ట్ అయింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రైతు కూలీలకు రాలేవు, రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదని వాళ్ళు నిజంగా గ్రహించి, వాస్తవాలు గ్రహించి మాకు వారికి చీకటికి వెళ్తురు. వాళ్ళు చీకటి రాజ్యం ఇప్పుడు కాంగ్రెస్ది, మాది వెళ్తురు, వాళ్ళది 420 కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ గ్రహిస్తే మాత్రం అత్యధిక సీట్లు మేమే గెలుస్తాం. 16 గెలిచినా ఆశ్చర్యం లేదు. కరెంటు బిల్లు కడుతున్నారు ఇప్పటికైనా సరిగ్గా? కరెంటు బిల్లు అంత కట్టి ఎక్కడ లేదు అండి, అంత ఫేక్ అది. నోటీసులు ఎందుకు వచ్చినాయి మీకు? 2,25,00,000 కదా నోటీసులు. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు, నీకు నోటీసులు ఎందుకు వచ్చాయి, ఆయన జైలు ఎందుకు పంపించారు, ఈయన ఎందుకు పార్టీ మారారంటే వాళ్ళు చేసే పనులు అవే కదా. నోటీసులు ఇవ్వడం, బిల్డింగులో కొడతాం, బిల్డింగులో అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ అన్ని తప్పుడు మాటలు. కరెంట్ ఎక్కడ కట్ కాలే, ఒక్కరోజు కరెంటు కాలే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం, వెంటనే ఆర్డర్ వచ్చింది, 15 నిమిషాలు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. అప్పుడు డిస్కనెక్షన్ చేశారని. అప్పుడు అని ఎందుకు ఇస్తారు ఆర్డర్? కావాలంటే ఆర్డర్ కాపీ ఇస్తా, నీకు వాట్సాప్ చేయన్నా, చూపిస్తావా? లేదు చూపి. మీరు కొంత పే చేశారని చెప్తున్నారు. లేదు, అది వేరు. అక్కడ డిస్ప్యూట్ ఉండే, ఆ డిస్ప్యూట్కి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు జడ్జి చెప్పినట్టు మేము ఇంప్లిమెంట్ చేశాం, హైకోర్టు చెప్పినట్టు మేము చేశాం. వి ఫాలోడ్ ద. ఓకే, ఫైనల్గా జీవన్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు చంద్రబాబు మాట కూడా తీశారు. పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కూడా చెప్పారు. ఈసారి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏం జరగాలో ఇక ప్రజలు నిర్ణయిస్తారు. చూసుంటారు కదా, మీరు కూడా ఆలోచిస్తారు కదా. అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. దాని విషయంలో నేను ఎందుకు ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? కమెంట్ చేయగలుగుతారా? అంటే గత ఎన్నికల్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు, రిటర్న్ గిఫ్ట్ అని కూడా మాట్లాడారు. అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మాకు సంబంధం లేని విషయం. అక్కడ మా పార్టీ స్థాపించారు రోహిత్ గారు, మా పార్టీ పోటీ చేయట్లేదు. మా పార్టీ అక్కడ ఏపీలో కూడా మీ పార్టీని స్థాపించారు కదా, ఏపీకి తోట చంద్రశేఖరరావు అధ్యక్షుడు కూడా చేశారు. మళ్ళీ ఆయన తిరిగి మేము అక్కడ పోటీ చేయట్లేదు, మా అభ్యర్థులను ప్రకటించలేము. ఒకవేళ మా అభ్యర్థులను ప్రకటించి మేము అక్కడ పోటీలో ఉంటే మాత్రం అధ్యక్షుని ప్రకటించారు. ఇప్పుడు రోహిత్ గారు, అక్కడ మేము పోటీ చేస్తే నీకు చెప్తా. మేము పోటీ అయ్యేన దగ్గర మేము ఎందుకు చెప్తాం? మాకేం అవసరం అండి? దేశం అంతటా తమిళనాడులో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది ఎందుకు చెప్తాం? మాకేం అవసరం ఉంది? ఇక్కడ మేము 17 సీట్లు గెలవాలి, దాని మీద కాన్సెప్ట్. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించాలని కదా బీఆర్ఎస్గా మార్చారు. అదే అన్నారు కదా మీరు, టీఆర్ఎస్ అన్నారు కదా. మేము చెప్తాం కదా దాని గురించి త్వరలో మీకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సన్సార్లో పాల్గొని తెలంగాణ రాజకీయాలపై చాలా విశేషాలు మాతో మాట్లాడినందుకు. ఇవి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు, బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ జీవన్ రెడ్డితో ఆర్టీవీ అన్సన్సార్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.